జై గురుదేవ్ దత్త. శ్రీ సన్నిధి ప్రేక్షకులకు నమస్కారం. మనం గతంలో దత్త ఉపాసకురాలు చోళకర్ జయ గారి గురించి, ఆవిడ యొక్క సాధన గురించి, అలాగే అమ్మకు దత్తాత్రేయుడితో ఉన్నటువంటి ఒక గొప్ప అనిర్వచనీయమైనటువంటి ఒక అనుబంధం గురించి మనం తెలుసుకున్నాం. అమ్మ చిన్నప్పటి నుండి దత్తస్వామితో ఆడుకున్నటువంటి ఎన్నో అనుభవాలు మనతో పంచుకున్నారు. దత్తాత్రేయులు వారు స్వయంగా వచ్చి అమ్మతో ఏ విధంగా సంభాషిస్తారనే విషయాలు కూడా మనతో పంచుకున్నారు. ఆ క్రమంలో ఎందరో అమ్మని కలవడం జరిగింది. అమ్మ నుంచి వారు ఎంతో స్వాంతన పొందారు, ఎంతో రిలీఫ్ పొందారు. ఎంత అంటే ఇంకా మనం చెప్పలేము అన్నమాట. ఎక్కడెక్కడి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి ఎన్నో కష్టాలు పడుతున్నారు వాళ్ళంతా కూడా. వారందరూ కూడా కేవలం అమ్మ దర్శనంతోనే అక్కడ దత్తాత్రేయుడు స్వయంగా ఉన్నాడు అనే విశ్వాసంతో వెళ్ళి వారు వాటి నుంచి ఆ క్షణంలోనే పూర్తిగా రిలీఫ్ పొందారు. మరి ఈ క్షణంలో, ఈ మధురమైనటువంటి ఈ క్షణంలో అమ్మ మనతో ఉన్నారు. వారిని అడిగి మొన్న దత్త జయంతికి దత్తుల వారు ఎలాంటి సూచనలు మనందరికీ ఇచ్చారు, ఆ దత్తస్వామి సూచనలు మనకి ఏ విధంగా ఇచ్చారు, అలాగే ఈ మధ్య కాలంలో వారు చూసినటువంటి ఎంతోమంది వారి దగ్గరికి వచ్చారు కాబట్టి వారి నుంచి ఎలాంటి అనుభవాలు వారు తీసుకున్నారు, వారికి ఎలాంటి స్వాంతం చేకూర్చారు అనే విషయాలన్నీ కూడా ఈరోజు మనం తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం. జై గురుదత్త. జై గురుదత్త అమ్మ. చాలా సంతోషం అమ్మ. ఆ దత్తాత్రేయుల వారే వచ్చి మా ముందు కూర్చున్నట్టుగా అనిపిస్తుంది మీరు ఉంటేనే. అమ్మ, మొన్న దత్త జయంతి ఎలా జరిగిందమ్మా? చాలా బాగా జరిగింది. దత్తాత్రేయ తొట్టెలేసినాం పొద్దున. తొట్టెలేసినప్పుడు అత్రి మహర్షి అనుసుజామాత ఇద్దరు వచ్చి ఉయ్యాల ఊపి ఒక్క సెకండ్లో వెళ్ళిపోయినారండి. వాళ్ళు ఎక్కువసేపు ఉండే తర్వాత ఆంజనేయ స్వామి జెండా ఎక్కించినాం. జెండాకు ఆంజనేయ స్వామి వచ్చి నిలబడి అక్కడే నిలబడ్డారు. కార్యక్రమం అయిందాక తర్వాత దత్తాత్రేయ ఒడి నింపుతాం బియ్యంతో. ఇక భక్తులు ఎన్ని కిలోలు నింపుతూ ఉంటాం. అంటే ఏ ఒడి బియ్యం అంటే ఎలాగమ్మా? అది కర్మ తొలగిపోతా ఉంటాయి మన ఇష్టంతో. ఎవరిస్తారమ్మా బియ్యం మనకి? ఒడి బియ్యం వడి బియ్యం మా ఇంటి చోల్కర్ నుంచి అయితే 51 కిలో ఉంటుంది ప్రతి సంవత్సరం. అంటే ఫస్ట్ 9 కిలో వేసినాం, తర్వాత పెంచుతా పోయి ఇప్పుడు 51 వచ్చింది. ఆ రోజు అమ్మ అంటే నా బర్త్డే పుట్టిన దినం ఉండే, దానికి 51 కిలో రెండు కలిపి కింటల్ అయినాయి. అవి ఒడి నింపినాం మేము. మళ్ళీ వేరే వాళ్ళు చెప్పిన భక్తులు వాళ్ళని అన్ని 7 కింటలు అయినాయి మొత్తం కలిపి. అంటే భక్తులు ఇచ్చినటువంటి ఒడి బియ్యంతోనే మీకు 7 క్వింటాలు ఆ రోజు? అదే 7 కింటలు అయినాయి. ఆ భక్తులు రాని వాళ్ళు కూడా ఫోన్లో చెప్పినారు, వాళ్ళ పేరు మీద కూడా నింపినామండి. ఎన్ని చెప్పినా అన్ని వచ్చిన వాళ్ళు కూడా నింపినారు. తేని వాళ్ళు కూడా నింపిస్తామండి. ఈసారి వచ్చిన వాళ్ళకైతే కర్మ తొలగిపోయిందండి 20%. ఎందుకంటే ఆ రోజు చాలా సంతోషం పడ్డారు స్వామీజీ. నా భక్తుల బర్త్డే కూడా ఉంది, పుట్టిన దినం ఉంది, నాది ఉంది. ఇద్దరిది కలిపి నేను ఫ్రీ గిఫ్ట్ అంటారు కదా, గిఫ్ట్ రిటర్న్ గిఫ్ట్ అలా స్వామీజీ ఇచ్చిందండి. ఆ రోజు దత్త జయంతిలో పాల్గొన్న వాళ్ళకి 20% కర్మ తొలగిపోయిందండి. ఒడి నింపుతప్పుడు జోలి ఇట్లా ఫైలాన్స్ నిలబెడతారండి స్వామీజీ. ఆ జోలీలో మనం వేసిన బియ్యం అయితే ఒక కొనకి పోతాయంటే ఈసారి కొద్దిగా నీరంతా ఫుల్. అంటే ఇంకోసారి ఒడి నింపితే 9 కింటాలు వస్తాయంట, అవి ఫుల్ అవుతాయంట జోలి. స్వామీజీ స్వామివారు చెప్పారు. చెప్పాను. అక్కడ నుంచి ఆరతి అయింది. స్వామీజీ ఆరతి అయినప్పుడు పాదుకల నుంచి ఆరతి చేయమన్నారు. ఉత్తర ముఖం ఆ రోజు ఆరతి అయింది. దత్తస్వామి తూర్పు ముఖం ఉంటే ఒడి అక్కడే నింపుతాం. అని ఆరతి చేసేటప్పుడు మనం ఉత్తర ముఖం అయిపోతుంది. అప్పుడు పాదుకల నుంచి ఆరతి చేస్తా పోమంటారు, మీదకి ఎక్కిపోవాలి, కిందికించి మీదకి వెళ్ళిపోవాలి. ఆరతి అయినాక కూర్చున్నది కదా స్వామీజీ. 3 గంటలు ఎన్నాడు మనం పోదామంటారు, చేయి పట్టుకుంటారు. ఎవరంతా తిరిగి వచ్చినాం దత్తుల వారితో. స్వామీజీ తీసుకుపోయినారు. గేట్ ఓపెన్ అవుతా ఉంటాయి. ఉత్తర ముఖం ఓపెన్ కాగానే లోపల విష్ణువు. ఈసారి బ్రహ్మ విష్ణు మహేష్ అందరు దర్శనం చేసుకున్నాం. పార్వతి ఫస్ట్ దర్శనం చేసుకున్నాం. అక్కడ నుంచి సెకండ్లలో అయిపోతుంది. వాళ్ళు ఎమ్మడి ఉంటే తొందరగా అవుతుంది. నేను ఒక్క ఆమె పోయినా అనుకో చాలా లేట్ అవుతుంది. స్వామీజీ వచ్చిన అనుకో సెకండ్లో పార్వతి దర్శనం చేసుకో. అక్కడ విష్ణు లక్ష్మి వాళ్ళ దగ్గర
డోర్ ఓపెన్ అవుతుంది. అది చాలా మంచిగా అనిపిస్తుంది విష్ణు లక్ష్మి. ఎందుకంటే అక్కడ నీళ్ళు ఉంటాయి, మొత్తం నీళ్ళలో కూర్చొని ఉంటారు వాళ్ళు, మంచిగా హాయిగా సింహాసనంలో కూర్చొని ఉంటారు. అక్కడ దర్శనం చేసుకొని మళ్ళీ బ్రహ్మ సరస్వతిది వాళ్ళకు మొక్కుకొని మళ్ళీ కిందికి వచ్చి నాగలోకం దర్శనం చేసుకొని మళ్ళీ మొత్తం తిరిగి అప్పటికి పబ్లిక్ అమ్మ మాకు దర్శనం ఇవ్వండి, స్వామి రండి రండి అని పిలిస్తే అప్పుడు అన్ని డోర్ బంద్ చేసి వచ్చేయని స్వామి చూపించారు. 3 గంటలది 3 గంటల పాటు ధ్యానంలో ఉన్నారు. ధ్యానంలో లేదంటే 4-5 గంటలు అవుతుంది. ఆ రోజు భక్తులు పిలిచిననే తొందరగా వచ్చేసినారు. స్వామీజీ వచ్చి ఇప్పుడు అందరు భక్తులు ఏమేమి చెప్పినాయి ఎన్నుకుంటా కూర్చున్నారు స్వామీజీ. ఎప్పుడో భక్తులకు చెప్పినారు ధ్యానం చెయ్యండి, 24 గంటలు ఉంటాయి మనకు, పొద్దున్న నుంచి సాయంత్రం. మాకు టైం దొరకదు. కొన్ని భక్తులు అంటున్నారు మాకు టైం ఎక్కడ, పొద్దున్న పిల్లలు వాళ్ళు వీళ్ళు అందరూ ఉంటారు, మాతో పని కాదు, 1 గంట కూడా కాదండి. స్వామీజీ 24 గంటలు ఉంటాయి కదా, అందులో 1 గంట నాకు ఇవ్వండి, నా గురించి ఆలోచించండి, కొద్దిసేపు కూర్చొని ధ్యానం చేయండి, అప్పుడు మీకు ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ఏం చేయకుండా మాకేమైతే లేదు ఏమైతే లేదు అంటే పని కాదు. సరే అన్నారు. 24 గంటల్లో 1 గంట, అది కూడా టైం దొరకకపోతే ½ అవర్స్, అర్ధగంట పొద్దున్న సాయంత్రం అర్ధగంట చేసుకుంది ధ్యానం, అప్పుడు నేను మీ వెంబడే ఉంటాను. అట్లయితే ఒప్పుకున్నారు భక్తులు. ఇక కొందరేమో ఓపిక ఉండదు, కింద కూర్చొని ధ్యానం చేయడానికి రాదు, వాళ్ళ కుర్చీ మీద కూర్చోమన్నారు. మళ్ళీ కొందరికేమో కూర్చొనికి కూడా రాదు, పండుకొని ఉంటారు. అంటే పక్షవాత వచ్చింది, ఏదైనా వచ్చింది, వాళ్ళకు రాదు కదా, వాళ్ళకు కూడా పండుకొని ధ్యానం చేయమంటున్నారు. అది కూడా ఆజ్ఞ ఇచ్చినారు. దిగంబర శ్రీపాద వల్లభ దిగంబర మార్గే హలు హలు చాలా మూఖే దత్త బోల. ధ్యానం చేసుకుంటూ ఉండండి, నేను మీ వెంబడే ఉంటాను అని చెప్పారు. చెప్పారు ఈ దత్త జయంతికి స్వామివారు ఇంత అద్భుతమైన లీలలు చేశారు. 7 క్వింటాల ఒడిబియ్యం, 1 క్వింటాల్ ఉండేసారు. అవి అందరికి పంచారు, పంచుతున్నామండి. అందరికి వచ్చిన భక్తులకు ఎంత సొత్తు వచ్చింది అంత పంచుతా ఉన్నాం. దానివల్ల వాళ్ళకి లాభం దొరుకుతుందంటే ఆ బియ్యం పోసినప్పుడు అదంతా ఒక శక్తి ఉంటుందండి. ఆ శక్తి కొందరు అంటారు బియ్యంలో కలిపి తినాలని, అట్లా తినొద్దు అంటే ఆ పవర్ వెళ్ళిపోతుందండి అలాగే. అవే బియ్యం తినాలి, అవి తింటే మన బాడీలో కూడా ఏదైనా దోషాలు ఉంటే కూడా వెళ్ళిపోతాయండి. ఇదంతా దోషాలు కూడా వెళ్ళిపోతాయి. ఎవరు పిల్లలు తినరు కదా, చిన్న పిల్లలు అన్నం తినిపిస్తే వాళ్ళ కడుపు మళ్ళా తింటా ఉంటారు, వాళ్ళకు కూడా ఆకలి బాగా పుడతా ఉంటుంది. ఇలా జరుగుతూ ఉంటాయి ఆ బియ్యంతో, చాలా పవర్ఫుల్ అవి. ఇప్పుడు చాలా వరకు కూడా మీ దగ్గరికి ఎన్నో రకాల కష్టాలతోనూ మీ ద్వారా స్వామికి చెప్పుకుందామని వస్తుంటారు కదా. అవును, వస్తాం. ఇప్పుడు మన ఇంటర్వ్యూ అయిన తర్వాత ఎంతో మంది భక్తులు మీ దగ్గరికి చాలా మంది వచ్చారు. ఎలా ఉన్నాయమ్మా వాళ్ళు వచ్చిన వాళ్ళ అనుభవాలు ఎలా ఉన్నాయి? చాలా మంచిగా అయిపోయింది. చాలా పోయినాము, ఎక్కడ పోతే లక్షలు ఆడుతున్నాయి మాకు అని మేము పెట్టలేము. ఇక్కడ వస్తే మీరు సెకండ్లో స్వామీజీ చూడంగానే సెకండ్లో జరిపిస్తున్నారు, చాలా సంతోషం వేస్తుంది మాకు అని అంటున్నారు. ఎలా అమ్మ దుష్ట శక్తులు ఇప్పుడు చాలా మందిని నెగిటివ్ ఎనర్జీ పీడిస్తుందని చెప్తుంటారు కదా, మరి వాటి నుంచి వాళ్ళు ఏమైనా బయటపడడానికి అవకాశం? బయటపడతారండి. సెకండ్లో స్వామీజీ చూడంగానే సెకండ్లో వెళ్ళిపోతారండి వాళ్ళు. నెగిటివ్ ఉన్నానంటే సెకండ్లో వాళ్ళు కాలు మొక్కాలి స్వామీజీ, స్వామీజీ ఈ క్షణంలో నాకు తొలగిపోవాలి, ఈ క్షణమే అనాలి, ఈ రోజు ఈ గంటలు అని అనొద్దు, ఇప్పుడే ఈ క్షణమే అంతే, ఇప్పుడు కూడా ఈ క్షణమే వెళ్ళిపోవాలంటే కంపల్సరీ వెళ్ళిపోతుంది. స్వామీజీ అప్పుడే తీసేస్తారండి, అలా దృష్టి పడగానే వెళ్ళిపోతుంది. నాగదోషం ఉందని, గర్భదోషం ఉండని, దుష్టశక్తి ఉండని ఏది ఉండే. ప్రాక్టికల్గా చూసుకున్న వాళ్ళు ఎవరన్నా భక్తులు ఉన్నారమ్మా దాంట్లో? ఉన్నారండి, వచ్చి చెప్తారు, ఫోన్ చేస్తారమ్మా నిన్న మేము మీ దగ్గర వచ్చిపోయినాక మాకు చాలా సంతోషంగా అనిపించి మేము 10 సంవత్సరాల నుంచి కష్టపడ్డాము, కానీ మీరు సెకండ్లోనే తీసేసిన ఆ స్వామీజీ అని చెప్తారు. కొంతమంది చదువుల గురించి వెళ్ళారండి, వీసా దొరుకుతలేదు, ఒక టికెట్ దొరుకుతలేదు, అట్లా చాలా మంది వచ్చారు. అట్లా కూడా జరిగింది. వీసా దొరకట్లేదని వాళ్ళకి కూడా కారు మొక్కిపోతే దొరికిపోతుంది. వెళ్ళిపోయినారు మొన్న, బయట దేశం పోయినారు. లేడీస్ ఇక్కడ ఉండే పెళ్ళి సంవత్సరం కూడా కాలేదంట, భర్త పోయినాక నేను పోలేనంటే స్వామీజీ అన్నారు డిసెంబర్లో వెళ్ళిపోతాం అంటే నిజంగా డిసెంబర్లో వెళ్ళిపోయినారు. చాలా సంతోషమైనారు వాళ్ళు. ఇప్పుడు కాల్ వచ్చిందా లేదు. ఇప్పుడు ఏదైనా ఆర్థిక ఇబ్బందులు కానీ ఇంకోటి కానీ ఉంటాయి కదమ్మా, ఎలా ప్రార్థించుకోవాలా? మీ దగ్గరికి వచ్చినప్పుడు వాళ్ళు ఎలాగా మిమ్మల్ని ఏం అడగాల? వాళ్ళ
కష్టం ఏముంది స్వామీజీకి చెప్తే వాళ్ళు చూసుకుంటారండి. వాళ్ళు చెప్తారు ఈ పూజ చేసుకోండి, చిన్న చిన్న పూజ అండి. మేము స్వామీజీకి అడుగుతాం, ఎందుకంటే ఉన్న వాళ్ళు వస్తారు, లేని వాళ్ళు వస్తారు. ఫస్ట్ టైం వచ్చినప్పుడు రుద్రాభిషేకం చేసుకో, ఎవరికన్నా కష్టం అంటే పెళ్ళి అయితే లేతుందంటే రుద్రాభిషేకం చేసుకో అంటే పోయి వాళ్ళు మళ్ళీ భక్తులు వచ్చి అమ్మ 5,000 10,000 అడుగుతున్నారు రుద్రాభిషేకం, మేమంట పెట్టలేమంటే మళ్ళీ స్వామీజీకి నేను అడిగిన ఎలా చేయాలి స్వామీజీ అంటే ఒట్టి అభిషేకం చేయమనండి, నేను చూసుకుంటా. ఇంట్లో లింగం ఉంటే ఇంట్లోనే చేసుకోండి, భక్తితో చేయండి, ఇంట్లో కూడా చేసుకోండి అంటే అలానే చేసుకుంటాను భక్తి. మ్యారేజ్ కుదిరింది, మొన్న ఒక ఆమె వచ్చి చెప్పిపోయింది మా పాపది నాగదోషం ఏమి ఉండేవాళ్ళకు, మ్యారేజ్ కుదిరింది అంటూ. మొన్న ఒక భక్తులు వచ్చి కౌగిలించుకున్న ఎంత ఆనందం పడదంటే ఒక ఆత్మ బంధువులు మీరంతా అని చెప్పిపోయింది. ఒకటే మాట, దానికి అర్థం లేదు, ఆత్మ బంధువులం మనం అంతా. అట్లా మొత్తం దేశం మొత్తం ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు? ఫోన్లు వస్తూ ఉంటాయి, వచ్చి పోతా ఉంటాం. ఫోన్ లో కూడా చెప్తున్నారు, చెప్తున్నామండి, అది కూడా అవుతున్నాయి. ఫోన్ లో చెప్పినవి కూడా కొన్ని అవుతున్నాయి. ఇక రాని వాళ్ళు ఇక భర్త పంపించారు, కొందరు ఇంట్లో నుంచి లేడీస్ కి పంపించారు కదా బయటికి, అసలు వాళ్ళు ఇంట్లో కూర్చొని చేసుకోమని చెప్తామండి. ఇట్లా మంచిగా అయిన వాళ్ళు మళ్ళీ ఏదైనా మా ద్వారా ఎంతో మీకు సహాయం చేస్తాము, కొంచెం 10 మంది మంచి చేయండి అని అనేవాళ్ళు ఉన్నారమ్మా, లేకపోతే అందరు చేయించుకొని వెళ్ళిపోయేవాళ్ళైనా? చేసుకొని వెళ్ళిపోతారండి, వాళ్ళు తోచింది అక్కడ పెట్టిపోతారు అంతే. అంతే, మీరు వాళ్ళని ఏం డిమాండ్ చేయట్లేదు? మేము ఏం డిమాండ్ చేస్తాం, వాళ్ళు కూడా కనీసం ఇంత బాగా జరిగింది కదా మాకు ఏదోటి ఇవ్వాలా, ఇక్కడ కొనేనా పెడదామని వాళ్ళకు తోచది మేము అడగలేమండి. ఎక్కడ మొన్న ఒక ఆయన వచ్చి 3 లక్షలు అడుగుతున్నారు, ఏదో పూజలని అది చెప్పొద్దు, ఆ 3 పూజలు ఉన్నాయి, ఆ పూజలకు 3 లక్షలు అయితే అమ్మని వచ్చిండు. నేను ఇవన్నీ ఎందుకు పెడతావు, తర్వాత మంచిగా జరిగినాక అవే 3 లక్షలు స్వామీజీకి పెడతా అన్నారు. ఆ పెట్టింది ఏదో మనకు తెలియదు, కానీ ఇప్పుడైతే నువ్వు ఈ పని చేసుకో అని పూజ చెప్పినాం, చేసుకుంటూ జర ఫ్రీ ఉందంట చెప్తాడు. బాగుందండి. ఒక మనుషులు ఉంటుంది కదా, వీళ్ళ దగ్గర అవుతుందో కాదో, వాళ్ళకు డబల్ పిల్స్ రావాల్సింది. ఎందుకంటే మనుషుల మంచిగా ఉందనుకో భావన, వాళ్ళకి తొందరగా తొలగిపోతుందండి. అది గురు చరిత్ర కూడా రాసింది. ఒక్క భావన మంచిది పెట్టుకున్నాక ఒక సెకండ్లో అయిపోతుంది. అరే కొద్దిగా జరుగుతుందో మళ్ళీ ఆగిపోతుందో అని భావన ఉంటే కంపల్సరీ ఆగిపోతుంది, మళ్ళీ రావాల్సిందే. మీ కుటుంబంలో ఎవరైనా మార్పులు వచ్చినాయమ్మా? వారు అంటే ఈ మనం వీళ్ళందరూ కలవడం వల్ల మీ అమ్మగారి దగ్గర నుంచి కానీ వీరి దగ్గర నుంచి కానీ అందరూ హ్యాపీ పడతారండి, చాలా హ్యాపీ పడతారు. నా బిడ్డ ఎంత ఎత్తికింది, మా అదృష్టం అని అందరు అనుకుంటాను. పెద్దక్క చిన్నక్క అందరు చాలా హ్యాపీ. వచ్చిన వాళ్ళకు కూడా మర్యాద చేస్తారు, అట్లేం లేదు. మొన్న వస్తే కూడా అందరు మర్యాద ఇచ్చినారు. మీ అమ్మగారు తులజాభవాని ఉపాసకురాలు కదమ్మా? అవునమ్మా. ఆవిడ మీద కూడా అమ్మవారు వస్తారు కదా? అంటే దత్త జయంతికి ఎప్పుడు రాలేదు, మొన్నది వచ్చింది. ఎందుకంటే నాకు అక్కడ నేను పూజ చేస్తున్నా, తులజాభవాని అంటుంది, నేను వస్తున్నా అన్నది. నాకు అంత ఐడియా రాలేదు అమ్మ అక్కడ ఉంది అని. ఆరతి చేస్తున్నా, నా ఆరతి నేను చేస్తున్నా, అమ్మవారు నేను కూడా వస్తున్నాను. సరేలే అమ్మ కొడుకు దగ్గర కంపల్సరీ వస్తుంది కదా, నేను ఆరతి చేసుకుని అప్పుడు వచ్చి నిలబడ్డది అమ్మ, నేను వచ్చిన బిడ్డ అని. ఇప్పుడు అమ్మవారు జై కొడుతుంది, జై కాళికా మాతాకి జై, తులజాభవాని మాతాకి జై, ఇంగ్లీష్ మాతాకి జై అని కొడుతుంది. ఈసారి అట్లా కాదు, జయ గురుదత్త దత్త స్వామికి జయ అని కొట్టి ఒకటేసారి పెట్టి శాంతం అయిపోయింది. నా బిడ్డ దగ్గర వచ్చినా నేను పోతున్నాను వెళ్ళిపోయింది. అంటే ఇప్పుడు చాలామంది నవగ్రహాలు దోషాలు ఉన్నాయి, గ్రహ దోషాలు ఉన్నాయి, ఈ దోషాలు ఉన్నాయని చెప్తుంటారు కదమ్మా, వాళ్ళకి పరిహారం ఏమన్నా దత్తాత్రేయులు ఏదైనా సూచించారా మీకు? అని చెప్పానండి. చిన్న దోషం అయితే చూపెట్టినారు. దానికన్నా మంచిది ఆవు ఉంది కదా, తెల్ల ఆవు. తెల్ల ఆవుకి ఇంట్లో ఎంతో పరివారం ఉంది. అంటే ఎంతమంది మనుషులు ఉన్నారు? మనుషులు ఎంత 5 మంది ఉన్నారు, 10 మంది ఎంతమంది ఉన్నారు. అట్టిపండు అంటే 9 రోజులు అట్టిపండు తినిపించాలి. ఒక్క మనిషే పోవాలి, 10 మంది ఉన్న 10 మంది అవసరం లేదు. ఎవరో ఒకళ్ళ ఇంట్లో ఒక బ్యాగ్లో వేసి అందరు ముట్టుకోవాలి. దానికి వాళ్ళ కోరికలు ఏమింది చెప్పి అందులో వేసేయాలి. వేసి ఆ కవర్ 9 రోజులు తీసుకుపోయి తినిపించాలి ఆవుకి. 9 రోజులు ఓన్లీ అరటిపండే పెట్టాలి? అరటిపండు 9 రోజులు అరటిపండు. మళ్ళీ 9 రోజులు అయినాక మళ్ళీ గోధుమలు నవధాన్యాలు పెట్టాలి. నవధాన్యాలు 9 రోజులు అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క ధాన్యం పెట్టాలి. ఒక్క రోజు గోధుమలు 9 రోజులు, బియ్యం 9 రోజులు, ఇట్లా అన్ని ధాన్యాలు 9 రోజులు పెట్టాలి. లాస్ట్ రోజు 9 ఇవి అయిపోయిన ధాన్యాలు గట్టికే పెళ్ళ పచ్చగడ్డి పెట్టాలి. అది 9 రోజులు పెట్టాలి. ఇవి కంప్లీట్ అయినాక ఆవు మీకు ఆశీర్వాదం ఇస్తుంది. నవగ్రహాలు శాంతంగా ఉంటారండి. అంటే మొత్తం 99 రోజులు అవుతుంది? 99 రోజులు అయితే మీరు చెప్పిన దాని ప్రకారం 99 రోజులు అంటే 3 నెలలకి పైన అవుతుంది. 3 నెలల మధ్యలో చాలా ఆటంకాలు వస్తాయి కదా, మరి అప్పుడు ఏం చేయాలి?
ఆగిన దాని నుంచి మళ్ళీ స్టార్ట్ చేయొచ్చండి. ఆ, ఆగిన ఉమ్, అరటిపండు ఇచ్చినాం 2 రోజులు అయింది, మళ్ళీ ఆగిపోయింది, మళ్ళీ అరటిపండు 2 రోజుల నుంచి స్టార్ట్ చేయొచ్చు, మళ్ళీ 7 రోజులు ఏదైనా కానీ 9 కంప్లీట్ కావాలి. నెక్స్ట్ దానికి వెళ్ళాలి. నెక్స్ట్ పోవాలి, ఉమ్, కంప్లీట్ చేయాలండి. కంప్లీట్ చేస్తే గ్రహాల దోషాలు చాలా కాదు తగ్గిపోతాయి. ఉమ్. అలా అనుకునే పని జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఇది దత్తుల వారు సూచించారు. స్వామి దత్తాత్రేయ స్వామి చెప్పింది ఇది మాకు, మేము చేసినామండి. అంటే ఇప్పుడు ఇంత అనుగ్రహం పొంది స్వామివారి దర్శనం పొంది ఇన్ని చేసినా కూడా ఇది కూడా చేశారు మీరు. అన్నీ చేస్తూ ఉంటామండి, చెప్పింది చేస్తూనే ఉంటాం. పూజలు ఒక్కటి కాదు, వాళ్ళు చెప్పింది అన్నీ ఒక డైరీ ఉంది. 21 సంవత్సరాల నుంచి అంటే ఎన్ని పూజలు చేయలేము మేము. నదిలో పోయి ఒకసారి అయితే నదిలో పోయి జపం చేయమన్నారు. 3 గంటలు కూర్చున్నా అండి నదిలో. ఉమ్. అబ్బా. ఆ. ఇక్కడ దాకా నీళ్ళు ఉమ్. జపం చేయమన్నారు. ఉమ్. ఇక ఏం పడి అన్న మా ఆయన బాడీగార్డ్ ఇద్దరు ఉంటారు. నేను కూర్చున్నా నీళ్ళలో, నా పని నేను చేసుకుంటా, వాళ్ళు చూసుకుంటారు. ఇక సైడ్ చూసుకోవాలి కదా బాడీగార్డ్ కంపల్సరీ. ఇక నీళ్ళలో కూర్చొని 3 గంటలు జపం చేసుకొని వచ్చిన. అప్పుడు శరీరం ఎట్లయింది అనుకో, నేను బతుకుతానో లేదో. ఇంటికి వచ్చినాక మళ్ళీ స్నానం చేసుకున్నా. అవి నది నీళ్ళు కదా బాగాలే. వచ్చి మళ్ళీ స్నానం చేసుకొని ఓపిక లేదు. ఇక 3 గంటలంటే నీళ్ళలో ఎట్లా అయిపోతుంది, బాడీ అంతా ఇది అయిపోయింది. తర్వాత ఇక పండుకొని లేవన్నారు స్వామీజీ, నువ్వు పండుకొని లేవు, ఫ్రెష్ అయిపోయి. సరే నేను పండుకొని లేస్తే ఫ్రీ అయిపోయినా. అసలు నేను కూర్చున్నానా లేదా అట్లా అనిపించింది. నువ్వు పండుకొని లేవు, అర్ధగంట ఫ్రీ అయిపోతావు. పండుకొని లేస్తే ఫ్రీ అయిపోయినా అంతే. వాళ్ళ లీలలు అట్లా ఉంటాయి సార్. మొన్న ఫస్ట్ వీడియో వచ్చింది కదా, ఆ రోజు ఏమైంది, ఇక వీడియో ఎప్పుడు వస్తుంది అందరు వెయిటింగ్లో ఉన్నారు. పొద్దున్న నుంచి సాయంత్రం ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఇంకా స్టార్ట్ కాలేదు, ఇంకా నేను ఇక సాయంత్రం దాకా ఎట్లానే వస్తుంది అంటేనే ఉన్నా. 8 తర్వాత అందరు ఇక పోదాంలే అంటే, సరే ఇంటికి పోయి వీడియో చూద్దామంటే ఇంటికి పోయినాం. ఇంటికి పోయి స్వామీజీకి పిలుస్తాను, స్వామీజీకి చెప్పొస్తా. పైకి వెళ్ళి మీరు పెట్టండి. మాకేం అలవాటు అంటే ఎక్కడన్నా వెళ్ళేది స్వామీజీకి ఒక అగరబత్తి పెట్టి నేను ఇక్కడ వెళ్తున్నా, దగ్గర ఏ గుడి కన్నా పోని, ఇక ఏ పని కన్నా పోని చెప్పే అలవాటు ఉంది ఫస్ట్ నుంచి ఉంది. అలానే స్వామీజీకి చెప్పి వస్తా, మీరు చెప్పింది వీడియో వస్తుంది స్వామీజీ అని చెప్దామని వీధికి పోతే ఒక డోర్ ఓపెన్ ఉంది, ఉత్తర దేశం. అసలు తాళం వేసింది, తాళమే ఉంది, డోర్ ఓపెన్ ఉంది. నేను పరేసాను, ఎవరు వచ్చినారబ్బా, దానికన్నా ముందు ఎవరు రాలే, ఈ డోర్ ఓపెన్ చేయరు. ఆశ్చర్యపడి నేను పిలిచిన, ఏమో ఎవరన్నా ఇప్పినంటే నేను ఇప్పలే, ఇది ఉన్నామే 3 మేము ఇంట్లో. ఇప్పలేమంటే తర్వాత ఇల్లంతా చూస్తున్నాం, ఏమో పోయిందో, దొంగలు వచ్చినాయేమో, మా భయం మాకు. అక్కడ చూస్తే ఏం లేదు. స్వామీజీ అక్కడెక్కడ ఎందుకు చూస్తున్నావు, నేనే ఇప్పిన డోర్ అనగానే నిలబడి మంచిగా అనిపిస్తున్నా, నేనే ఇప్పిన. ఎందుకు స్వామీజీ అంటే, వీడియో నేను చూడొద్దా, నేను కిందికి వచ్చి చూస్తాను. షాక్ అయిపోయినా. సరే అని మళ్ళీ డోర్ బంద్ చేసి ఈ డోర్ నుంచి తలకపై కింద కూర్చొని చూస్తున్నాడు స్వామీజీ. అప్పుడు మా అమ్మ కుర్చీ మీద కూర్చుంది, ఏమైందో కింద కూర్చుంది, నేను కూడా కింద కూర్చుంటా, వీడియో ఇష్టాడు కాకే ముందు. ఆ స్వామీజీ చైర్ మీద కూర్చున్నారు, కూర్చొని చూస్తున్నారు. ఇక నేను పక్కకే కూర్చున్నా. స్వామీజీ చూసినాక 10 గంటలకు కథ మళ్ళీ తీసుకుపోయి స్వామీజీ మీద కూర్చోబెట్టి మన డోర్ బంద్ చేసి తాళం వేసి వచ్చింది. స్వామీజీ కూర్చోండి అంటే మళ్ళా ఏ డోర్ ఓపెన్ చేసి పోతారో తెలియదు కదా, వెళ్ళిపోతారు. కానీ మన బాధ్యత కదా, ఫస్ట్ తొలకొచ్చిన మనది తీసుకెళ్ళి కూర్చోబెట్టాను, మన బాధ్యత. అలా తాళం వేసి వచ్చి ఒకసారి ఆరతి చేసిన ఉత్తర దిశ తెల్లకొచ్చి నిలబడదేమో. ఆ సినిమాలో చూపెడతారు మాయమవుతుంది, అలా మాయకి. నేను ఆరతి మళ్ళీ ఇట్లా చూస్తే లేదు, ఎవరు స్వామి వచ్చి నిలబడ్డారు, సెకండ్ వెళ్ళిపోతానండి. కనిపిస్తాను, నడుస్తాను. నేను ధ్యానంలో కూర్చుంటా, డోరు బంద్ ఉంటుంది అసలు. గొల్లం వేసి కూర్చుంటే నేను ఇష్టం కావద్దాం, ఎప్పుడెప్పుడు కుల్ల పెడతాం. గొల్లం వేసి కూర్చుంటే కూడా నడుస్తున్నారు ఎవరు, ఎవరు వచ్చిన వాళ్ళ కళ్ళ తిరిగి చూస్తే ఎవరు కనిపించారు. మళ్ళీ ధ్యానంలో వెళ్ళిపోతాం, మంచి చప్పుడు వస్తుంది, టకటక నడిచినట్టు. మనుషులు ఎట్లా నడుస్తారు అట్లా. మళ్ళీ నేను స్వామీజీ కన్నా, స్వామీజీ చప్పుడు వస్తుంది, మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. నేనే నడుస్తున్నా, నీకెందుకు డిస్టర్బ్ అవుతుంది, నువ్వు వాకింగ్ చేయవా, నేను చేయొద్దా, సరే అని అట్లానే కూర్చుంది. ఇక అప్పటి సంది అలవాటు అయింది, స్వామి నడుస్తాను అయ్యా కూర్చున్నా. ఇక వాళ్ళ నడుస్తా నేను ధ్యానం లేదు. ఈ మధ్యలో దత్తక్షేత్రాలు ఏమైనా దర్శించారమ్మా? గాన్గాపురం పోయినాం. గాన్గాపురం వెళ్తా ఉంటారు మీరు? వెళ్ళినాం గాన్గాపురం వెళ్ళినాం. ఈ అష్టతీర్థ చేసినాం ఈసారి. అష్టతీర్థాల్లో మొదటి తీర్థం ఏంటమ్మది? షష్ఠ కొట్టి తీర్థం. అందులో పాపం నివారణ అవుతుందండి. 9 వారాలు 9 సార్లు మునగాలి. 9 సార్లు మునిగితే పాప నివారణ అవుతుందండి.
రెండోది మనోద్వారం, రోగ నివారణ. ఇది రోగ నివారణ అంటే రోగాలు ఉన్న వాళ్ళకు 8 సార్లు డొక్కి కొట్టాలండి. 8 సార్లు మునగాలి. మునిగి తీరితే రోగాలు వెళ్ళిపోతాయండి. వారణాసి తీర్థం మూడోది, అదేమో 3 సార్లు మునగాలి. అది దేని గురించి అంటే ఆలుమొగలు కలిసి ఉండేదానికి, దంపతులు కలిసి మునగాలి 3 సార్లు. పాప నాశి అంటే పాపం నివారణ, అది 5 సార్లు మునగాలి. కోటి తీర్థం కుండలి జాగృతి, కుండలిని జాగృతం అవుతుంది. ఒకటేసారి మునగాలండి, ఒకటేసారికి మునగాలి. రుద్రపాద తీర్థం, మోక్ష తీర్థం అండి 4 సార్లు మునగాలి. రుద్రపాద తీర్థంలో ఎన్నిసార్లు అమ్మా? రుద్రపాద 4 సార్లు. ఎందుకు? మోక్షానికి 4 దూరం ఓపెన్ అవుతాయండి. 4 ఉన్నాయి కదా ద్వారాలు ఓపెన్ అయిపోతాయి. చక్ర తీర్థం అండి, మన శరీరంలో 7 చక్రాలు ఉంటాయి. 7 చక్రాలు శుద్ధి అయిపోతాయి అంటే ఓపెన్ అయిపోతాయి. ఎన్నిసార్లు మునగాలి? 7 సార్లు అండి. 7 సార్లు. మన్మథ తీర్థం, అది 7 సార్లు మునగాలి. ఆత్మశుద్ధి. మన్మథ తీర్థంలో 7 సార్లు మునిగితే ఆత్మశుద్ధి అయిపోతుంది పూర్తిగా. ఇంకా అంటే ఈ తీర్థాలు ఒకటి చేసుకుంటే వెళ్ళేటప్పటికల్లా ఆత్మశుద్ధి వస్తుందండి. అప్పుడు ధ్యానం చేసుకోండి, ఎంత హాయిగా ఉంటుంది చూడండి. 7 జన్మలు చనిపోయిన వాళ్ళకి కూడా మోక్షం దొరుకుతుంది. మన తాత ముత్తాతల ముందు 7 తరాలు మోక్షం కాదు, స్వర్గం దొరుకుతుంది. మోక్షం అంటే అలాగా మళ్ళా దానికి మళ్ళా ఆత్మశుద్ధి జరుగుతుంది. 7 తరాలు కూడా తరిస్తాయి వీళ్ళు. అంటే అక్కడ మునుగుతప్పుడు ప్రేమగా మునగాలి. ఏదో వేసుకున్నామా చల్లినామా అట్లా కాదు. మీ చలికాలంలో పోకండి, మంచిగా హాయిగా పోండి, మంచిగా మధ్యాహ్నం మునగండి, చలి పెడుతుంది అలానే చేయకండి. హాయిగా మునగండి, ప్రేమతో మునగండి. మునిగి వచ్చినాము పని కాలేదు, చాలామంది కనకాపురం పోతారు, అష్టతీర్థ తిరిగి వచ్చినాం మాకేం పని అయితే లేదు. అక్కడ ఎలా తిరిగి మునిగిందని మీరు మీ మనసుకు తెలుసు. మునిగినామా బయటకు వచ్చినామా అంతే కదా. ప్రేమతో ఒక్కసారి ఎన్నిసార్లు స్వామి చెప్పింది అన్నిసార్లు మునగండి, కంపల్సరీ మీ పనులు అవుతాయి. ఎందుకు కావండి? ఇప్పుడు అక్కడ దయ్యాలు భూతాలు వచ్చి ఊపుతూ ఉంటాయి కదా, ఊగినాక మళ్ళీ స్వామి చెప్పింది అన్నమాట, నాకు తెలియదు. స్వామీజీ అన్నారు అక్కడ ఊగినాక మళ్ళీ వచ్చి నదికి స్నానం చేయాలంట. ఇక చాలామంది అయితే ఊగరు కదా, ఎవరో ఒకరు ఇద్దరు వాళ్ళు మళ్ళీ నది సంగం పోయి స్నానం చేసి ఒక దారం కట్టుకొని ఇంటికి రావాలంట. అప్పుడు ఫ్రెష్ అయిపోతారంట. వాళ్ళు అక్కడ ఊగినాక అట్లానే తీసుకొస్తున్నారు కదా, అది నెగటివ్ అట్లానే ఉండిపోతుందండి. నెగటివ్ అలాగే ఉండిపోతుంది. మళ్ళీ అక్కడ గేట్ దగ్గర ఉంటుందండి, లోపల రాదు. 5 కిలోమీటర్ బయటనే ఉంటుంది. మనం పోతప్పుడు మీకే వచ్చేస్తుంది, మళ్ళా క్యాచ్ చేసేస్తుంది. అందుకే అక్కడ మునిగి రండి. మీరు మునిగి ఏదైనా దానం కట్టుకొని రండి. మీరు అక్కడ నుంచి ఆ క్షేత్రం ఎక్కడన్నా కొనుక్కోండి. మీరు అంటే ఇంటికంచి తీసుకోపోండి, అదే మళ్ళీ కట్టుకొని రండి, ఏం కాదు. అలా కానీ ఏదైనా ఇలా జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా అక్కడ స్నానం చేయాలి కంపల్సరీ. చాలా మంది అట్లానే ఇంటికి వస్తున్నారు, మళ్ళా మాకేం మంచిగా అవుతలేదంటే ఎలా అవుతుంది? మునగాలి కంపల్సరీ. స్వామీజీ గురు చరిత్ర కూడా చెప్పిన, కావాలంటే చదవండి ఇంకోసారి. ఏదైనా కాగానే పోయి మాదిగా మునిగిరా అంటున్నారు, ఇక్కడ నుంచి మళ్ళీ పోవంటున్నారు. దర్శనం చేసేటప్పుడు కూడా మనం బస్సు దిగంగానే డైరెక్ట్ దర్శనం చేసుకోండి, ధూళి దర్శనం. దర్శనం చేసుకొని మళ్ళీ మునగండి. మన కష్టాలు ఉన్నాయి వాళ్ళకి తెలిసిపోతాయి. అప్పుడు పోగా నిలవడంగానే వాళ్ళకి తెలిసి వీళ్ళు ఇంత కష్టం నుంచి వచ్చిన నా దగ్గర పోయి మునిగిరా, వచ్చి మళ్ళీ దర్శనం చేసుకోండి, మీకు తొలగిపోతా ఉంటాయి పాపాలు. అంటే ఇప్పుడు ఎంతోమంది భక్తులు మీ దగ్గరికి ఎంత వస్తున్నారు కదమ్మా, అయితే మీరు ఎంతో సాధన చేసి పొందినటువంటి శక్తి ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ మధ్యకాలంలో వాళ్ళందరికీ మీరు కర్మలు దూరం చేస్తున్నారు కదా, ఏమైనా తగ్గడం అయిందా లేకపోతే ఏంటి? అసలు స్వామివారిలో ఏ విధంగా ఉన్నది? అసలు నేను ఇట్లా కూర్చోడానికి గంట సేపు కూడా నేను కూర్చోలేను, కాలు నొప్పి ఏదో తిమ్మిరి పట్టినా అట్లా అవుతుంది. కానీ ఆ టైంలో అయితే 5-5 గంటలు కూర్చుంటానండి. నాకు కాలు తిమ్మిరి రాదు ఏంది రాదు, ఎందుకంటే స్వామీజీ వచ్చి కూర్చుంటారు. నువ్వు కూర్చొని నేను వస్తా అంటారు స్వామి. సరే నేను కూర్చోనగా స్వామీజీ వచ్చి కూర్చోండి వాళ్ళు చెప్తా అంటారు. నేను చెప్పే అవసరం లేదు, అక్కడ శక్తి అంటే వాళ్ళది, అదేం ఉండేదండి. స్వామివారు దత్తాత్రేయ చూసుకుంటా ఉంటారండి. ఇప్పుడు మీలో శక్తి ఇంకా బాగా పెరిగినట్టుగా అనిపిస్తుందమ్మా స్వామివారిది? పెరుగుతా ఉంటాయి డైలీ. అంటే అంతకుముందు మీరు ఎప్పుడో మీకోసం ఏం చేస్తూ ఉండేవారు కదా, ఇప్పుడు అందరి కోసం చేయడం వల్ల మీకు ఏమన్నా చెప్పమన్నారు వాళ్ళు, స్వామి అందరికీ పంచుదాం, మనం ఉన్నది అందరికీ పంచాలి, ఉన్న రూపాయి కూడా చాలా చాలా పంచండి, పంచితేనే పెరుగుతుంది. మనం చూసుకున్నామంటే పని కాదంటది.
దేవుడు చెప్పినది పంచాలే కంపల్సరీ అందరికి. ఇక డబ్బులు లేని వాళ్ళకు కూడా చాలా మంది వస్తున్నారండి. వాళ్ళ కర్మలు కూడా చాలా ఉంటాయి. కొద్ది తొలుగుతున్నాయి వాళ్ళకి. అప్పటికి ఇప్పుడు పర్వాలేదు అంటారు కొందరు, డబ్బులు లేని వాళ్ళు వచ్చి కూడా అప్పటికి వాళ్ళకి నెగటివ్ చాలా ఉంటుంది, చేసింది ఉంటుంది కొన్ని, అవి జరిగిన దాకా కొద్దిగా టైం అవుతుంది, డబ్బులు అయితే వస్తున్నాయండి కొన్ని ఇబ్బందులు తొలుగుతున్నాయి కొద్దిగా. ముఖ్యంగా ఎక్కువ మంది సమస్యలు ఏంటంటే సంతానం, పెళ్లి, పెళ్ళిళ్ళు, ఈ రెండు ఎక్కువ ఉంటాయి. డబ్బు కూడా చాలా మంది డబ్బు గురించి, ఉద్యోగం గురించి. అమ్మ దత్తుల వారు ఏమంటారు అసలు ఈ ధనం సంబంధించి? ధనం ఉండాలని ఎలా? అవును, కంపల్సరీ ఉండాలి అంటారు. కొన్ని ఉండాలి, ఎక్కువ ఉండాలి. దానం చేయండి, ఉంటే దానం, కష్టపడండి, జమ చేయండి, దానం చేయండి, ఖర్చు పెట్టండి, అంతే. ఖర్చు పెడతా పోతే మనకు వస్తుంది అంటే, ఇస్తా పోతే మళ్ళీ తిరిగి మనకు వస్తుంది. మనమే పెట్టుకున్నామంటే దయ్యాల పాలవుతుందండి, అది మనకు రాదు, అది ఎవరికి రాదు. పంచుతా పోండి, ఉన్నది మీరు పెట్టుకోండి, మీకు ఎంత కావాలో అంత పెట్టుకోండి, పంచండి. ఇవాళ ఎంత కావాలో పెట్టుకోండి, తర్వాత పంచేయండి. ముందు సన్యాసులకు పైసలు అవసరం లేకుండే, ఇల్లులో ఎక్కడైనా పోయి భిక్ష ఆడుకొని తింటుండే. ఇప్పుడు అట్లా దొరుకుతలేదంట భిక్ష వాళ్ళకు, కంపల్సరీ ధనం కావాలి వాళ్ళకు కూడా. బీహార్ వాళ్ళు వచ్చినారు, ధ్యానం చేస్తారంట వాళ్ళు ఇక్కడ మానస సరోవర్, హిమాలయ పర్వతం, అక్కడ పోయి ధ్యానం చేస్తారంట. వాళ్ళు కూడా వచ్చినారండి, 2-3 వచ్చినారు. నేనన్నా అక్కడ ఎట్లా జరుగుతుంది అంటే, ధ్యానంలో కూర్చుంటాం మేము, మాకు కూడా భోజనం అవసరం, అక్కడ పెడతారంట భోజనం, కానీ డబ్బులు కంపల్సరీ అంట వాళ్ళకు కూడా. మనం అంటాము సన్యాసిలు వెళ్ళిపోతాము, పైసలు అవసరం లేదు, పిల్లలు అవసరం లేదు అనుకుంటాం, కానీ వాళ్ళకు కూడా కష్టాలండి. వాళ్ళు కూడా వస్తారు, పాపం బాధ అనిపిస్తుంది. వచ్చిన వాళ్ళకు ఒకరు అట్లనే వస్తే సరేలే 500 ఇచ్చిన, తీసుకుపోండి స్వామి, రాని ఫోన్కి ఖర్చులు అంటే సరే, అట్లా కూడా స్వామి చేయమంటే ఇచ్చేయాలండి మేము. ఒకసారి ఒక పిల్లగాడు ఫోన్లోనే ఏడుస్తున్నామ్మా, నాకు రానికి కూడా డబ్బులు లేవు, తినడానికి డబ్బులు లేవు అంటే, ఇట్లా బయట కూర్చున్నా 2000 పంపి, ఇవాళ ఫోన్లో కదా వెళ్ళిపోతాయి, ఇచ్చేయంటే సరే ఇచ్చేసింది, స్వామి చెప్పగానే ఇచ్చేసి. ఇంకా ఒక ఆయనకు కూడా 1000 రూపాయలు పంపి, ఆయనకు రానికి ఖర్చు లేవంటే ఆయన వచ్చి కాలు పట్టుకొని ఏడుస్తుండు, మన తల్లిలాగా అమ్మ మీరు అని కాలు పట్టుకొని ఏడుస్తుండు. మళ్ళీ ఫోన్కి అడిగిన ఇన్ని ఉన్నాయి ఆ డబ్బులు అంటే తలకాయ కిందికి వేసింది, లేకుంటే చెప్పు బాబు అంటే సరే 500 ఇవ్వండి, 500 ఇచ్చి పంపించిన. మళ్ళీ రానికి వచ్చినాయి, మళ్ళీ ఫోన్కి కూడా కావాలి కదా, అమ్మ సంతోషం పడ్డా. వాళ్ళ తర్వాత ఇబ్బందుల నుంచి బయటపడ్డారమ్మా? పడ్డాడంట, చెప్తున్నా అమ్మతో కలిసి ఉన్నా, అమ్మతో దూరం ఉన్న రోజులు నేను అమ్మ దగ్గర పోయి ఉండు, తిడితే అమ్మనే తిడుతుంది కదా, సరే అని పోయి ఉన్నాడు. ఇవాళ జనం ఎట్లయిందంటే చెడు చెప్పేటోళ్ళ దగ్గర తొందరగా వెళ్ళిపోతున్నాండి, మంచి చెప్పేటోళ్ళు చాలా తక్కువ. అది ఒక కథ ఉంది కదా, 2 ఆల్మొగలు హాయిగా ఉంటారండి, మంచి 2 ఆల్మొగలు ఎట్లా అంటే ఊరంతా ఓహో ఇలా ఆల్మొగలు బాగుంటారు, అట్లా జరుగుతూ ఉంది. అది పురాణ కథ. అయితే ఒకరోజు ఆ ఊరికి మహాభారతం, రామాయణం 2 కథలు వస్తాయి, బుర్రకథలు కదా అప్పుడు చెప్పేది. చెప్తా ఉంటే 2 పోతారు. ఇక ఆడామె అంటది నేను మహాభారత చూడడానికి పోతాను, మొగాయన అంటే నేను రామాయణం. సరేలే 2 కలిసి నీ జగన్ నువ్వు నేను రాత్రి అంతా చూసి వస్తారండి. చూసి వచ్చి ఇంటికి రాగానే నీకేం నచ్చింది అని ఆడామె అడుగుతుంది. నాకు ఒకటి నచ్చింది, దశరథుడు 3 పెళ్ళాం ఉంది, నాకు ఒకటే పెళ్ళాం ఉంది. భర్త అన్నాడు. నీకేం నచ్చిందంటే నాకు ద్రౌపదికి 5 మంది ఉన్నారు, నాకు ఒకడే. అంటే ఏం నేర్చుకొని వచ్చినారు వీళ్ళు? అవన్నీ కథల ఎన్ని రహస్యాలు ఉన్నాయి, అవన్నీ మర్చిపోయి ఇవి 2 నేర్చుకొచ్చినారు. చెడు ఇవాళ మనుషులు అలా ఉన్నారండి, చెడు మర్చిపోండి. మహాభారతం అంటే ఒక్కసారి అంటే జీవితం అంతా మర్చిపోవద్దు దానికి. రామాయణ అయితే రాముడు ఒకటే పెళ్ళాం, హాయిగా ఉంది కదా, కష్టాలు వస్తే కూడా మళ్ళీ కలిసే ఉన్నారు కదా, ఇప్పటికేం పేరుంది కదా, ఇప్పటికే ఉంది కదా. మళ్ళీ వీళ్ళు ఏం నేర్చుకొని వచ్చినారు అక్కడ పోయి? చెడు నేర్చుకోవచ్చు. చాలామందికి మంచి చెప్తే అలాగే చెడు తీస్తారు. ఇక ఎవరైనా వీడియోలు కూడా చూస్తారు కదా చాలామంది, అది చెడు ఉంది, అరే చెడుకి ఇచ్చిపెట్టి మంచి చెప్పింది వీడండి, మంచిగా ఉన్నాయి కదా కొన్ని అన్నా, చెడు పక్కకు పెట్టు. నీకు మైకి చేతిలో ఇస్తే నువ్వు చెప్తావా ఏమన్నా అంటే తలకాయ కిందకి వేసుకుంటారు, అంతే కదా. నీకు మైకి ఇస్తాను నువ్వు చెప్పు, మళ్ళీ ఏం మంచిగా ఉందో, అంతే కదా. ఆమె చెడు చెప్పింది కరెక్టే, నువ్వు మంచి చెప్పు. నీకు రాక వాళ్ళు చెప్పింది అయినా వినండి కనీసం. గంటలు ముచ్చట్లు పెట్టుకుంటారు, ఆ టీవీలో చూస్తారు. 1 గంట దేవునికి ఏమంటుండు, దేవుడు ఏం అడుగుతుండు మీకు? ఎక్కువ కూడా అడుగుతలేదు కదా, గంట సేపు 24 గంటలలో 1 గంట ఇవ్వలేమా మనం?
ఇయ్యలేమా? ఇవ్వచ్చమ్మా, ఇంటికి ఇవ్వాలి. దానికి కూడా మళ్ళీ సగం చేసినారు. పొద్దున్న అర్ధగంట, సాయంత్రం అర్ధగంట. మీకు ఇంకేం కావాలి దానికన్నా? పిల్లలు పోగానే ఏం పని ఉంటుంది చేసుకోండి. ఆఫీస్లో కూడా టైం దొరికింది మెడిటేషన్ చేసుకోండి, అంతే కదా. ఎక్కడైనా చేయొచ్చు. దేవుడు ఎక్కడైనా ఉండు. ఈ శరీరంలో దేవుడు ఉండు, ఆత్మలో దేవుడు ఉండు. ఇంకేం కావాలి దానికన్నా ఎక్కువ? ఈ ఇప్పుడు అయోధ్య రామాలయం ఇప్పుడు జరుగుతుంది కదా, ప్రతిష్టాపన జరుగుతుంది. మీకేమన్నా దానికి సంబంధించి ఏమన్నా దర్శనాలు వచ్చినాయమ్మా? వస్తూనే ఉన్నాయి, రోజు కొత్త కొత్త వస్తున్నాయి. రాముడు సీతామాత ఇద్దరు కలిసి దిగుతున్నారండి 22 తారీఖు. 22వ తారీఖున ఇద్దరు కలిసి వస్తున్నారు. అంటే ఇప్పుడైతే దిగినారు, రౌండింగ్ కొడుతున్నారు సీతామాత వాళ్ళు. ఆంజనేయ స్వామి కూడా అక్కడనే ఉన్నారండి. నేను గుడికి పోదామంటే ఆంజనేయ స్వామి నేను వస్తా అంటే నువ్వు రాక నా దగ్గర అన్నారు స్వామిజీ. ఎందుకబ్బా? అమ్మవాడి గుడికి పోతానంటే అక్కడ పోయి రాన్న, పోయి వస్తా తొగలుంది మాకు ఆంజనేయ స్వామి, నేను వస్తాను నీ దగ్గర అంటే వద్దు నువ్వు రావద్దు. నేను అన్నా ఎందుకు, నేను తప్పు చేసిన నా భయం నాకు. అట్లేం లేదు, నేను అయోధ్యలో ఉన్నాను, నా రూపం ఇక్కడ లేదు. ఈసారి అందరు అయోధ్యలో ఉన్నాము, ఏ గుళ్ళో కూడా మేము ఆరతి ఇచ్చేదాకానే ఉంటున్నాము, ఆరతి కానీ అయోధ్యకి వెళ్ళిపోతున్నాము. మా శక్తులు అక్కడే ఉన్నాయి. రాముడు వస్తుండు కదా, ఇంతజాం చేసుకోవాలి కదా, దిగుతప్పుడు వాళ్ళకి కష్టం కావద్దు కదా. దిగుతున్నారు ఇద్దరు, ఇట్లా కనిపిస్తున్నారు రాముడు సీత రూపం తీసుకొని వైకుంఠం నుంచి దిగుతున్నారండి. చాలా మంచిగా అనిపిస్తున్నారు. వాళ్ళ రూపం అయితే చూడాలంతే. మీరు చెప్తుంటేనే మాకే చాలా ఆనందంగా ఉన్నది. ఇట్లా దిగుతున్నారు ఇద్దరు, వాళ్ళు ఆల్రెడీ దిగి తిరుగుతున్నారండి ఊరికి. మళ్ళీ ఆ రోజు మళ్ళీ స్పెషల్ దిగుతారంట. ఇప్పుడు మళ్ళా రూపంలో ఆత్మ ప్రతిష్ఠ అవుతుంది కదా, ఆ రోజు మళ్ళీ దిగుతారండి. ప్రాణ ప్రతిష్ఠ చేసి అందులో వస్తుంది. ఇప్పుడు దిగి కూడా పూజలు అందుకుంటున్నారండి. 9 రోజులు పూజలు నడుస్తున్నాయి కదా, అనుకొని మళ్ళా వస్తారండి. ఆ శక్తి మళ్ళా పోయి మళ్ళీ దిగుతుందంట, మళ్ళీ డబల్ శక్తి వచ్చి దిగుతారండి మంచిగా. మీరు ఇక్కడి నుంచే దర్శనం పొందుతున్నారమ్మా? అవునండి. అక్కడ వానరసేన ఫుల్ ఉంది, ఎక్కడ చూడు వానరసేన. అయోధ్యలో ఎక్కడ చూడు వానరసేన. డెకరేషన్ అయితే చూసుకుంటూ ఇవ్వాలండి. పాదుకలు అయితే మంచిగా ఉన్నాయండి. ఆ జమానాకే రాజ్యం ఎగినది. పాదుకలు అంతే. అప్పట్లో రాజ్యాన్ని పరిపాలన ఇచ్చినారు కదా వాళ్ళే. ఆ పాదుకలు అయితే చూసుకుంటూ ఇవ్వాలంతే. ఆంజనేయ స్వామి అందరు అక్కడే ఉన్నారండి. బిదర్లో చాల్కాపురం ఉంది గుడి ఆంజనేయ స్వామి. వాళ్ళ కాలైతే అక్కడ ఒకటంట, ఇక్కడ ఒక కాలంట, 2 కాలు. సెకండ్లో అక్కడ వెళ్ళిపోతారంట, సెకండ్లో ఇక్కడ ఉంటారంట. భక్తులు వస్తూ ఉంటారు కదా, వాళ్ళ కోరికలు తీరగాలని సెకండ్లో. ఇక్కడ చాలా ఏ గుడి పో నువ్వు వెస్ట్ అంటున్నారు, నాకు రానియలేరు ఉన్నది. ఆదివారం వస్తా అంటే పండుగొంది మీ కాలు మొక్కుదా, నా దగ్గర ఏం అవసరం లేదు, నేను లేను, నాకు బాధ వేసింది. ఎందుకంటే రావద్దంటే మనం ఏం తప్పు చేసినా ఒక భయం ఉండే నాకు. అట్లా కాదు, అయోధ్యలో ఉన్నాం, సరేలే, జై శ్రీరామ్. జై శ్రీరామ్ అంటే గుర్తొచ్చిందమ్మా, ఈ ఆంజనేయ స్వామి వారు మీకు రామనామం జపాన్ని ఎలాగ రాయాలి ఏంటని చెప్పారని చెప్పారు కదా? అవునండి, చెప్పారండి. ఉత్తరముఖం ఆంజనేయ బిదర్లో ఉత్తరముఖ ఆంజనేయ స్వామి ఎక్కడ ఉన్నా కానీ ఉన్నాయని చెప్పారండి. ఎందుకంటే అప్పుడు మేము శనివారం ఆరతి చేస్తున్నది సాటర్డే. ఎందుకంటే ఎప్పుడు వచ్చి నువ్వు మాట్లాడితే ఫస్ట్ నీతోనే మాట్లాడినా, వచ్చిన భక్తులతో నేను మాట్లాడలేని. నాకు ఒక టైం చెప్పినారు, 9 నుంచి 9:30 దాకా నువ్వు మాట్లాడవచ్చు అంటే. ఆ టైంకి రోజు ఆరతి చేస్తుండే నైట్, శనివారం. అయితే ఆరతి చేసిన తర్వాత ఏమన్నారు, శక్తి పెరిగిపోతుంది కదండి, నువ్వు ఎప్పుడైనా రావచ్చు, వెల్కమ్ అన్నారు. అప్పుడు ఎప్పుడన్నా మాట్లాడచ్చు. అయితే ఒకసారి మేము అన్ని పూజలు చేస్తున్నాం, ఏమన్నా చెప్పండి స్వామీజీ అంటే శ్రీరామ్ రాయ అన్నారు. మళ్ళీ శ్రీరామ్ అయితే రాస్తున్నాం, అప్పుడప్పుడు రాస్తున్నాం అంటే అలా కాదన్నారు. చెప్పండి స్వామీజీ అంటే త్రికోణి ఉంది, అందులో రాయాలి శ్రీరామ్ 1 నుంచి 54 వరకు కంప్లీట్ చేయాలంటే. అట్లా ఎన్ని రాయాలంటే 108 రాయమన్నారు. రాసి ఏం చేయాలంటే అవి అన్నీ రాసినాక ఆంజనేయ స్వామి లేకుండా రాముని గుళ్ళ వేయండి, గల్లల హుండీలో వేయని చెప్పినారు. సరేలే అని అన్ని పేపర్ రాసినామండి మేము. 3 నెలల్లో కంప్లీట్ అయిందండి. వీళ్ళకి స్క్రీన్ మీద కనిపిస్తుందండి ఇప్పుడు పేపర్. ఇలాంటివి 108 రాయాలి. అసంటే ఒక్క పేపర్ 108 రాయాలి. ఇలాంటివి 108 పేపర్లు రాయాలి. అలా దక్షిణ ఏమైనా పెట్టి ఫోల్డ్ చేసి హుండీలో వేయాలండి. ఆ హుండీలో వేసి వచ్చినామండి. 108 గుళ్ళు అంటే మేము దాదాపు 200 గుళ్ళు తిరిగినామండి ఆంజనేయ స్వామి. సిటీ కాకుండా బయట కూడా వెళ్ళినాం, తిరుపతి దాకా వెళ్ళినాం మేము.
అలా 108 ఆలయాల్లో వేసి వచ్చినామండి. ఇవి వేసి వచ్చారు. హైదరాబాద్లో ఉన్నాయండి 108 దొరికిపోతాయి, హాయిగా దొరికిపోతాయండి. గల్లీ గల్లీలు ఉంది ఆంజనేయ స్వామి. అదే ప్రతి చోట ఎక్కడ ఉన్నా కానీ 108 దేవాలయాల్లో హనుమంతుడికి ఆలయాల్లో శ్రీరామ అని మొత్తం ఈ గడులన్నీ నింపాలండి. 1 నుంచి 54 వరకు 54 గంటలు అమ్మా. అవి పేపర్ రెడీ చేయించినామండి మేము. స్వామి చెప్పినారు అది కూడా రెడ్ పెన్తో రాయాలి. రెడ్ అందులో స్క్రీన్ బాక్స్ కూడా కూడా రెడ్. వాళ్ళకి రెడ్ అంటే చాలా ఇష్టం అంట, అందుకే రెడ్తో రాపించాం. ఈ పేపర్లు మీరు మీ దగ్గర ఎవరైనా అడిగితే మీరు ఇస్తారా లేదా వాళ్ళకి చేయించుకోవచ్చమ్మా? ఇవ్వచ్చండి ఎవరికన్నా. మేము రాసినవి అయిపోయింది మా పని. మీ పని అయిపోయింది, వాళ్ళు ఇది చూసి తయారు చేయించుకుంటే చాలు. చాలా. ఎంతో మంది మిమ్మల్ని కాంటాక్ట్ అయిన వాళ్ళు, చేసిన వాళ్ళు ఇంకా సంతోషంతో ఫోన్లు చేస్తున్నారు. అప్పట్లో బాధలతో ఫోన్ చేసేవారు, ఇప్పుడు మీకు సంతోషంతో ఫోన్ చేస్తారు, వచ్చి కలుస్తారు. దూరం ఉండే వాళ్ళు ఎప్పుడన్నా హైదరాబాద్ వస్తే కంపల్సరీ కలుస్తున్నారు. బయట దేశం నుంచి వచ్చిన వాళ్ళు కూడా అమ్మవారితో ఒక్క గంట అయినా 10 నిమిషాలైనా కలిసిపోతున్నారండి వచ్చిన వాళ్ళు. ఇప్పుడు వస్తున్నారు కొందరు. దీనికి ఏమన్నా మీరు టైం ఏమైనా పెట్టుకున్నారా? ఈ రోజున రావాలి, ఈ రోజు రాకూడదని అలాగే ఏదన్నా పెట్టుకున్నామండి. గురువారం నుంచి శనివారం దాకా, గురువారం శుక్రవారం శనివారం అండి, 3 రోజులు పెట్టుకున్నాం. టైం ఏమన్నా పెట్టారమ్మా? 10 నుంచి 5 గంటల దాకా పెట్టాం. 5 గంటల వరకు. ఆ మధ్యలో 12 నుంచి 1 గంట దాకా ప్రసాదం రెడీ చేస్తామండి స్వామీజీకి. నైవేద్యం రెడీ చేసి వచ్చిన భక్తులు కూడా కొన్ని పెడతామండి అందరికి. ఎందుకంటే మనం తింటాం ఆ టైంకి మంచిగా అనిపి వాళ్ళు కూడా తినకుండా స్వామీజీ పెట్టమన్నారు, పెడుతున్నామండి. కొద్దిగానా పెట్టుమన్నారు, పెడుతున్నాం. అందరికీ పెడతామండి. గానుగాపురం కానీ గురుపురం భిక్షకు వస్తారని చెప్తారు కదమ్మా స్వామి, ఆ టైంకి ఎప్పుడైనా వెళ్ళి అందించారా స్వామివారికి ప్రత్యక్షంగా భిక్ష? అందించానండి, మాకు కూడా ఇచ్చానండి. ఆ రోజు మాకు కూడా ఇచ్చారు. మీకు కూడా ఇచ్చారండి. అక్కడ నిలబడగానే సెకండ్లో వెళ్ళిపోతారండి. ఎల్లో డ్రెస్లో వచ్చినారు, జోలి ఉంది, భిక్ష అని అనగానే ఇట్లా చూడగానే గుర్తొచ్చింది స్వామీజీవి. నిజంగా అక్కడ ఉండే ఇట్లా వేసిన భిక్ష వేసి కాలు మొక్కిన మాయమైపోతాం. మనం కళ్ళు ముయ్యొద్దు, అసలు వాళ్ళకి అనిపిస్తే కళ్ళు మూసినాం అనుకో మాయమైపోతాం. కళ్ళు ముయ్యొద్దు. ఇంకోసారి ఇట్లనే ఇక చూసిన స్వామీజీ వచ్చింది, అయ్యో నాతో ఎంతమంది వచ్చినారు, వాళ్ళకి అందరికీ చెప్పాలి కదా స్వామీజీ ఉన్నారని. ఇక కళ్ళు ముయ్యలే, అందరికి ఇట్లా కొట్టి స్వామీజీ వచ్చినారు, భిక్ష అయ్యని అందరు వచ్చి భిక్ష ఇచ్చినారండి. ఇట్లా చేసిపోతారు చెయ్యి మంచిగా. ఇక తర్వాత ఆ జనాల్లో చూద్దామా మనిషి ఎల్లో కలర్ కదా బట్టలు కనిపించదు కదా, అసలు కనిపించారు. సెకండ్లో భయపడతారు, అది మంచిగా అనిపిస్తుంది చూసాను. ఒకసారి అయితే కూర్చున్నారు, నేను బయటికి వెళ్తున్నా దూరంలో, నా పేరు సంజయ అంటే నాకెవరు పిలుస్తారు అబ్బాయి ఇక్కడ అని చూస్తే నేనే పిలిచిన. చూస్తే మంచిగా కూర్చొని ఉన్నారు, తర్వాత మాయమైపోతారు. కూర్చొని ఉన్నారు, చూసినా మాయమైపోయింది. డోర్ అలా కాలు పెడుతున్నా బయటికి పోదామని, జయాన్ని పిలవగానే ఇంకా మళ్ళీ చూస్తే స్వామీజీ ఉన్నారు. దర్శనం చేసుకున్నా, మళ్ళీ మాయమైపోతారు. మంచిగా పిలుస్తారండి, వాళ్ళ పిలుపు ఎంత హాయిగా అనిపిస్తుంది అంటే మాటలు చెప్పలేమండి. పిలిచినప్పుడు మేము నమస్తే చెప్తాం కదా, నమస్కారం స్వామీజీ అని. డోర్ ఇప్పేటప్పుడు నేను వస్తున్నా లోపల అంటే రా అని చెప్తేనే లోపల పోవాలండి. మా ఇంటికి పూజ డోలా ఇప్పి లోపల వస్తున్నా పోగానే నమస్కారం అంటే నమస్కారం జయ గురుదత్త అంటే జయ గురుదత్త. మనం ఆంజనేయ స్వామికి శ్రీరామ్ అనగానే జయ శ్రీరామ్ అంటారు. ఆంజనేయ స్వామి చాలా మంచిగా అనిపిస్తుంది. ఎట్లా అంటే వాళ్ళు చెప్పేది జయ శ్రీరామ్ గంభీరంగా చెప్తారు. ఇక వచ్చి నిలబడి జయ శ్రీరామ్ జయ జయ శ్రీరామ్ అంటారు. ఇక వాళ్ళు మన జయ జయ అంటే వాళ్ళు జయ జయ శ్రీరామ్ అంటారు. మనకన్నా ఎక్కువనే చెప్తారు వాళ్ళు. అది మంచిగా అనిపిస్తుంది అండి. ఏ గుడికి పోతే శ్రీరామ్ అనగానే జయ జయ శ్రీరామ్ అంటారు, నమస్కారం పెడతారండి. అది మంచిగా అనిపిస్తుంది. చాలామంది అంటారు ఎవరైనా ఇబ్బందుల్లో ఇంకోటి ఉన్నా వాళ్ళ కష్టాలను తీస్తే ఆ కర్మలన్నీ మనకి అంటుకుంటాయని చెప్తారు కదమ్మా. అలా మరి మీకు అనిపించదా? మీకు భయం ఏదా? అట్లా నాకు ఎప్పుడు భయం కాలేదు, ఎందుకంటే నేను జరుపుతలేను కదా, నా పని లేదు, అది స్వామి చేస్తున్నాడు. అవన్నీ నాకేం రాదు, నాకు చదువు లేదు ఎక్కువ. నేను 10th చదివిన. నాకు అందుకే గురుచరిత్ర ఒక్కటి హిందీ చదివిన, మహాభారతం హిందీ చదివిన, శివపురాణ్ హిందీ, విష్ణుపురాణ్ హిందీ, బ్రహ్మపురాణ్ హిందీ, అన్నీ హిందీలోనే చదివిన. మహాభారత్ కూడా హిందీలో, రామాయణం కూడా హిందీలో. రామాయణం 2 సార్లు చదివిన అండి. ఎందుకంటే ఒకసారి చూస్తే మంచిగా అనిపిస్తుంది, సీతామాత ఎట్లా వస్తుంది, రాముడు ఎట్లా వస్తున్నారు, యుద్ధం ఎట్లా జరుగుతుంది, ఇవన్నీ మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకోసారి చదివిన అంటే అప్పుడు రెంట్ ఇల్లు ఉండే, మన సొంత ఇంట్లో ఎందుకు చదవద్దు అని ఆ ఇంట్రెస్ట్తో చదివినండి. ఈ ఇంట్లో కూడా చదివిన, మళ్ళీ మహాభారత్ చదివిన, అందులో కూడా చాలా మంచిగా అనిపించింది.
దృశ్యాలు కనిపిస్తుండండి, దృశ్యాలని మీకు కనిపిస్తుంటాయి. కనిపిస్తే చాలా ఆనందం అనిపిస్తుండే నాకు. ఏడుపు కూడా వస్తుండే, అలా ఏడుపు ఉంటే ఏడుపు, ఆనందం ఉంటే ఆనందం. ఇక దానికి ఆనందం చెప్పలేక పిల్లలకి చెప్పుకుంటా, అన్నకి చెప్పుకుంటా. ఇవాళ వచ్చిన కొత్త అన్ని ఏదైనా స్పెషల్ ఉంటే వాళ్ళకి చెప్పేసి, ఎందుకంటే నేను మర్చిపోతా. రోజు కొత్త కొత్త వస్తా ఉంటే నేను స్వామీజీని మాట్లాడతా, ఎన్ని గుర్తుపెట్టుకోవాలి, నేను గుర్తుపెట్టుకోండి. అందుకే వాళ్ళు చెప్పింది స్పెషల్ ఉంటే వాళ్ళకి చెప్పేస్తా, వాళ్ళు గుర్తుపెట్టుకుంటా. వచ్చిన భక్తులు కూడా అంటే మీకు ఏం చెప్పింది మీరే గుర్తుపెట్టుకోవాలి, నాకు గుర్తుండదు. ఎందుకంటే ఎంతో మంది వస్తారు, నేను మీరు చెప్పింది మీరే గుర్తుపెట్టుకోవాలి. అమ్మ మళ్ళీ చెప్పంటే నేను చెప్పలేను, మనం గుర్తుండదు. ప్రసాదం నచ్చకపోతే వద్దు. మన ఒక భక్తులు పాపం తెచ్చినారు ఫ్రూట్స్, ఇద్దరు ముగ్గురు తెచ్చినారు, నాకు తెలియదు ఎవరు తెచ్చినారు. ఆ రూమ్ దగ్గర తీసుకుపోయి కూర్చున్నాక పెట్టినాక నేను కూర్చున్నా. ఫస్ట్ అది జరుపు ఒకటే వాడుతున్నారు, నాకు చూడని ఇస్తలేరు. ఎవరితో మాట్లాడేసి మీరేం తెచ్చినట్టు ఇవి తెచ్చిన, మీరేం ఇది, నేను అవి తెచ్చిన, అవి బాగలేమ్మా ఇంకోటి తీసుకురా, స్వామి నచ్చుతుంది అంటే మళ్ళీ తీసి పక్క పెట్టి మళ్ళీ వేరే తెచ్చింది. వారే చెప్పేస్తారు స్వామివారు, నచ్చలేదు వద్దు నాకు పువ్వులు ఇవే కావాలి, ఈరోజు అవే పెట్టాలి పువ్వులు. నాకు కూడా చీర ఇదే కట్టుకో, ఈరోజు నువ్వు ఇదే కట్టుకోవాలి, అంతే ఈరోజు ఇదే కట్టుకోవాలి. అట్లానే ఉండాలి. సరేలే, గాజులు కూడా ఫుల్ వేసుకుంటే ఎందుకు వేసుకుంటావు, చప్పుడు వస్తుంది. నేను దత్తభక్తులం, నేను దత్తభక్తి కదా, గాజులు వేసుకోవద్దు, ఫుల్ వేసుకుంటాను ఫస్ట్. తర్వాత తీసి ఒక 3 వేసుకున్నా, 3 కూడా వద్దు, చప్పుడు వస్తుంది. మనకి చప్పుడు ఉండొద్దు, లాస్ట్కి ఒకటి వచ్చింది. నిశ్శబ్దంగా ఉండాలి, శాంతంగా కూర్చోవాలి మనం, అంతే చప్పుడు ఉండొద్దు. అలా అలవాటు చేసేసాను, అదే అలవాటు. ఇప్పుడు ఒకటే వేసుకుంటా, ఎక్కడన్నా పోయి ఎవ్వరు ఏమనుకో అనుకోండి, మనకేం చేశారు దేవుడు, ఏమనుకోదు. మనం దేవునితో ప్రేమ ఉండాలి అంతే. స్వామివారు మీ లోపలికి వచ్చినప్పుడు మీకు తెలుస్తుందమ్మా ఆయన? అవును, మంచిగా వచ్చి కూర్చుంటారండి. ఇప్పుడు కూడా కూర్చున్నారు, మాట్లాడుతున్నారు వాళ్ళే, నేను మాట్లాడతలేదు. స్వామివారు నేను అక్కడ నుంచి వెళ్తేప్పుడు అగరబత్తి పెట్టొచ్చిన, నేను స్వామీజీ వెళ్తున్నా అంటే సరే వెళ్దాంలే అంటారు వాళ్ళు. ఎక్కడ నేనే పోతా, నువ్వే పో నేను రానంటారు, చెప్పేసారు నేను రాను నువ్వు వెళ్ళిపో అంటారు. సరే ఒకటి సావులకు పోతేనే నేను చెప్పా స్వామీజీకి, వెళ్తా ఎక్కడన్నా వెళ్ళండి కంపల్సరీ చెప్తాను. ఎవరైనా చచ్చే వాళ్ళు ఉంటే కూడా చెప్తానండి. మన ఆయన చచ్చేటప్పుడు కూడా చెప్పినారు. వాళ్ళు ముందే చనిపోతారు మీరు చెప్పేస్తారా? స్వామీజీ చెప్పేసాను, చెప్తాడు. 3 నెలల ముందే మా అన్నకు నాకు తెలిసి. ఇక మా అక్క ఇంట్లో పెళ్ళి ఉండే, మన్మరాలది, అక్క బిడ్డది. అయితే ఆమె ఎవరింటికి పత్రిక ఎందుకు పోతే, అయ్యి మీ నాయన అట్లుండు, పెళ్ళి ఎట్లా చేస్తున్నావు. ఇక ఆమె ఏడ్చుకుంటా చెప్పింది ఎట్లా చేయాలంటే, స్వామికి అడిగిన పెళ్ళి అవుతుంది 9 రోజుల తర్వాత చచ్చిపోతాడు మీ నాయన, పెళ్ళి చేయమని అక్కకు. నిజంగా అక్క పెళ్ళి చేసింది. పెళ్ళికి అందరం పోయినాం కానీ ఒక మనిషికి పెట్టిపోయినాం ఇంట్లో. 9 రోజులకు నిజంగా చనిపోయాడు. ఇక నాకు రాత్రి నాయన చచ్చిపోతాడు ఈరోజు, నీ పని ఏమన్నా అన్నీ చేసుకో, రేపు నీ పనే లేదు ఒకటి. సరే అన్ని పని చేసుకున్నాం, కూర్చున్నాం. రాత్రి 12 అయ్యి ఇంట్లో పని ఎంత చేసుకో, పెళ్ళికి పోయి వచ్చినాం 12 గంటలకు పండుకున్నా, 2 అవుతుంది. మంచిగా నాయన వచ్చి ఇట్లా పోతున్నాను, బిడ్డ నేను పోతున్నాను చెప్తుండు, నేను పోతున్నా బిడ్డ అయిపోయింది నా పని. సరే అన్న, ఇక ఫోన్ వచ్చింది అప్పుడే. ఫోన్ రానకి మా ఆయనకన్నా, మా నాయన చచ్చిపోయింది, ఫోన్ లేపు కరెక్ట్ అదే బయలుదేరి. మా అన్న కూడా పొద్దున్న వచ్చినండి, నేను అన్న వెళ్ళిపో ఉండకు, ఇవాళ నీ పని సేవ చేయాలి పంపించినప్పుడు అన్నట్టు. అలా జరిగిందండి. మా నాయన మంచిగా ఇట్లా కనిపించింది పోతాడు. కాశీలో మీకు ఈ మధ్యన మీరు వెళ్ళారు కదమ్మా, ఆ కాశీలో ఎలాంటి అనుభవాలు కలిగినాయి? అక్కడ కాశీ అండి, అక్కడ పోతే శివాలయం, అక్కడ లింగం చూస్తే అయితే శివుడు ఇట్లా కూర్చున్నా కనిపిస్తుంది. ఆ లింగం చాలా పెద్దగా ఉంటుందండి. ఇది చూసింది అలాగా, మేము చూసింది 32 ఫీటు హైట్, 32 అడుగులు ఉన్నదా? స్వామీజీ అదే చూపెట్టిందండి, ఇది లింగం ముట్టి దర్శనం చేసుకో, ఇది కాదు నేను 32 ఫీట్ ఉందండి, ఇది దర్శనం చేసుకున్నది, అదే చేసిపిస్తాను నాకు ఎప్పుడు. అక్కడ చేసుకున్న గంగా ఆరతి చూడాలండి, అప్పుడు శివుడు వచ్చి కూర్చుంటాడు. మేము నావలో కూర్చున్నాం, ఇక్కడ ఆరతి అవుతుంది. గంగాదేవి ఇట్లా మంచి తెల్ల చీర మీద వచ్చి నిలబడితే ఆరతి తీసుకుంటుంది. ఆరతి కాగానే మళ్ళీ నీళ్ళలో వెళ్ళిపోతుందమ్మ, అది మంచిగా అనిపిస్తుంది అండి. ఆరతి కోసం శివ పార్వతి గంగాదేవి ముగ్గురు వచ్చి నిలబడి ఆరతి తీసుకొని మళ్ళీ లోపలికి వెళ్ళిపోతారండి. దర్శనాలని పొందుతున్నారు, మంచిగా అనిపిస్తుంది. ఎవరికైనా చెప్పినప్పుడు ఇవి వాళ్ళు ఇలాంటివి ఏం కాదులే అని చెప్పడం అలాంటివి ఏమైనా జరుగుతాయమ్మా?
మీరు ఎవరికి చెప్పరు? చెప్పాను. ఎందుకో చెప్పాలి, ఈ నీటి వాళ్ళకి చెప్పాలి, ఇంట్లో వాళ్ళకి చెప్తాను, ఇంట్లో వాళ్ళకి చెప్పుకుంటారు. చెప్పుకుంటాను. ఇంటి వాళ్ళకు అందరు నమ్ముతారు. నెగిటివ్ ఏమైనా ఇంటికి వస్తుంటే మా ఇంటికి ఏమో నెగిటివ్ కనిపిస్తుంది అని అప్పుడే జరిపేస్తామండి. మేము సెకండ్లో జరిపేస్తాం. వచ్చేది తెలిసిపోతుంది మాకు, తెలిసిపోతే అప్పుడే జరిపేస్తామండి. స్వామివారి గురించి మా శ్రీ సన్నిధి టీవీ గురించి ఎప్పుడైనా అడిగారమ్మా మీరు? అంటే మీరు బాగానే ఎతుకుతారని చెప్తున్నారండి స్వామీజీ. ఒకసారి అడిగితే అదే అన్నారు, నీ పేరు సత్యం, సత్యం అంటే సత్యమే చెప్పాలి, ఆయన పని అదే. చాలా పురుగులతో తిరుగుతున్నారు కదా, శక్తి కంపల్సరీ వాళ్ళ దగ్గర ఉంటుందండి. వాళ్ళు ఎదుగుతారు. కొద్దిగా కష్టం ఉంది, ఇప్పుడు ఇంట్లో కూడా కష్టం ఉంది, బయట కూడా కష్టం ఉంది, కానీ ఎదుగుతారు కంపల్సరీ అని చెప్తారండి. ప్రేమ ఒకటి, ప్రేమ, జయము, సత్యం, ఈ మూడు కలిసి సాధిస్తానని చెప్తారండి. అని స్వామివారు చెప్పారండి, ఎప్పుడో చెప్పారు అన్నమాట. ఏంటంటే దత్త ఉపాసనలో మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు? ఇప్పుడు మీరు చెప్పడానికి చాలా చిన్న చిన్న మాటల్లో, పొడి పొడి మాటల్లో చెప్తున్నారు. చిన్న చిన్న మాటలు ఇవి అనుభవించినాం, మేము అన్ని అనుభవించినాం. మామూలుగా అయితే పెద్ద పెద్ద ప్రవచనాలు చెప్తారు ఏదైనా చిన్నది జరిగినా కూడాను, కానీ మీరు ప్రాక్టికల్గా ఉన్నారు కాబట్టి చాలా అసలు నాకు మహాభారత రామాయణ చదువుతో మొత్తం తెలిసిపోయిందండి. కానీ ఇక దాని గురించి ఎవరికి చెప్పుకోవాలి అర్థం కాలేదు. స్వామీజీ అయితే అక్కడే ఉండు, ఇంట్లోకి చెప్పుకుంటా హాయిగా ఉంటుంది. రోజు కథలు చెప్పాలి ఇంట్లో, ఇంటుండే గమ్మున ఉంటుంది. నీకు అన్నీ కనిపించాలి. ఇక వాళ్ళకి అలవాటు అయిపోయింది కదా, ఇది ఫ్యామిలీ మ్యాటర్ లాగా అయిపోయింది మాకు. ఇక గురువు అంటే ఫ్యామిలీ. ఏదైనా కొత్త వస్తువు అంటే కూడా స్వామీజీ చూపెట్టాలి. నేను కొత్త తెచ్చిన ఏదైనా అక్కడ తెచ్చుకోపోయి ఓపెన్ చేయాలి, ఇంట్లోకి చూపెట్టాం ఫస్ట్ స్వామీజీకి. బట్టలు కానీ, బంగారం కానీ, ఏవి కానీ స్వామీజీ చూపెట్టిందే మనం తీసుకుంటాం. అట్లా ఉంది, మాకు అలవాటు అయిపోయింది. చిన్నప్పుడు కూడా పిల్లలు కూడా చాక్లెట్లు, బిస్కెట్లు. ఈ దత్తపీఠ ఇప్పుడు మీరు పెట్టింది ఏదైతుందో, స్వామివారు ఏమన్నా చెప్పారబ్బా ఇంకా పెద్దగా ఆలయంగా ఏదైనా నిర్మించమని కానీ ఇంకోటి చేయమని కానీ? అట్లా గుడి కట్టమన్నారు. మా ఇల్లు పెద్దగా అవుతుందంట. ఇప్పుడు ఉన్న స్థలం ఇప్పుడు తీసుకున్న కిరాయికి అది కూడా సొంతం అవుతుందంట. టైం ఉంది ఇప్పుడు, అంటే తొందరగానే అవుతుంది అని చెప్తున్నారు. మా పాప అయితే అయిపోతుంది ఇప్పుడు, స్వామీజీ ఉన్నారు కదా, సెకండ్లో అయిపోతుంది అంట. దాని కూడా అంటే మనం దేవునికి ఎప్పుడు కోరుతాం కదా, ఈ వారంలో కావాలి, ఈ నెలలో కావాలి, ఎప్పుడు అలా కోలొద్దు అంటారు. మా పిల్లలకు కూడా ఈ క్షణమే కావాలి, ఈ క్షణమే మాకు కోట్లు కావాలి, ఈ క్షణమే మాకు ఈ పని అయిపోవాలి, అంతే. క్షణమే కోవాలి. ఏ గుడికి పోతే కూడా మనం కాలు మొక్కి వస్తాం కదా, ఈ వారంలో మా కొడుకు సంబంధం కుదరాలి. వారం అంటే వారాలే వెళ్ళిపోతూ ఉంటాయి, నెలలు అనుకున్నా నెలలే పోతాయి. అందుకే అలా మొక్కండి. మేము వచ్చిన వాళ్ళ భక్తులకు అదే చెప్తాం, ఈ సెకండే అయిపోవాలి అంతే. మళ్ళీ అయితాయండి అలా చెప్పిన వాళ్ళకి. మేము కూడా ఏదైనా పని ఉంటే సెకండ్లో అయిపోవాలండి, అదే మొక్కుతామండి. ఈ వారంలో మాకు ఇంటికి డబ్బులు 1,00,000 రూపాయలు కావాలని మొక్కినా, అయితే 1,00,000 రూపాయలు వస్తాయి కానీ మనకు రావు. ఎలా తెలిసే? మీరు వచ్చి వాళ్ళకి ఇచ్చేది ఇచ్చేయండి అని ఇచ్చిపోయినారు అంటే తప్పు నాది కదా. అక్కడ ఇంటికి రావాలన్నా కానీ డబ్బులు ఇంటికి వచ్చినాయి. అప్పటి సంది మేము అందరం కోరేది మనకే రావాలి, అయితే మనకు వస్తాయి. ఇంటికి వచ్చి పోవాలంటే ఇంటికి వచ్చి వెళ్ళిపోతాయి పైసలు, వస్తాయి. నేను కిరాయి కట్టేది ఉంది స్వామి, కొంచెం అంటే కిరాయికి వస్తాయి, కిరాయికి వస్తాయి, దాని మట్టుకి వస్తాయి. ఎక్స్ట్రా అడిగితే ఎక్స్ట్రా మన కోరే దాంట్లో ఉంటుంది. మన కోరిక మనసుతో కోరండి, దేవుడు కంపల్సరీ తీరుస్తారండి. మన సంకల్పం ఎలా ఉంటే అలా జరుగుతుంది. సంకల్పాలు కరెక్ట్ పెట్టుకోవాలి. మంచి జరగాలంటే మంచిగా జరుగుతుంది అంతే. ఎలా జరుగుతుందని క్వశ్చన్ మళ్ళీ వచ్చిందా? అది కాదు, జరగదు. అవునమ్మా, క్వశ్చన్ చేయొద్దు అక్కడ. మళ్ళీ మనం ఇలా కోట్లు రావాలంటే ఎలా వస్తాయి అని క్వశ్చన్ వచ్చిందా? రాదు. వస్తాయి అంటే వచ్చినాయి అని సంతోషపడండి, కంపల్సరీ వస్తాయండి. అది నెల లోపల 41 డేస్లో కంపల్సరీ వచ్చేసేయండి, కంపల్సరీ వస్తాయి. స్వామి గురించి ఏదైనా కొత్తగా కీర్తనలు కానీ అలాంటివి రాశారు ఈ మధ్యకాలంలో? ఏమన్నా ప్రార్థనలు మాట్లాడు? దేవునికి మొక్కినప్పుడు విశ్వమంగళం, ప్రకృతి మంగళం, సృష్టి మంగళం, పంచభూత మంగళం, కలియుగ మంగళం, కవిష్ట మంగళం, గురువు మంగళం, దేవమంగళం, ఆత్మమంగళం, సర్వమంగళం భవతి భవతి. ఇలా 3 సార్లు చదవాలండి. ఇలా 6వది ఉంది కదా, విశ్వమంగళం, ప్రకృతి మంగళం, సృష్టి మంగళం, పంచభూత మంగళం, కలియుగ కవిష్ట మంగళం. ఇది కవిష్ట అంటే మా గోత్రం అండి. ఈ గోత్రం దగ్గర మీ గోత్రం చెప్పి మొక్కండి అండి, అంతే, ఇంకేం లేదండి. అర్థమైందా? అర్థమైంది. ఆ రోజు ఆగల గోత్రం మీరు చెప్పుకోండి, మా గోత్రం మేము చెప్పుకున్నామండి. ఇక్కడ మీ ఏ గోత్రం ఉంది అది చెప్పుకోండి, అదే ప్రార్థించింది. తర్వాత ఇవి కంప్లీట్ అయినాక 3 సార్లు అయినాక ఆదిత్య, సోమచ, మంగళచ, బుధచ, గురుచ, శుక్రచ, శని, రాహు, కేతు, ఇవి 9 చదవాలండి. ఎందుకంటే చాలామంది నవగ్రహణంగానే భయపడతారండి.
నవగ్రహాలు అంటే అవి మన చుట్టే తిరుగుతూ ఉంటాయండి, అది తెలియదు ఎవరికి. మన చుట్టూ ఉంటాయి నవగ్రహాలు, ఒక్కో సెకండ్లో చేంజ్ అవుతూ ఉంటాయి. వాళ్ళకి భయపడతారు, నవగ్రహాన్ని అమ్మ ఇంట్లో పూజ చేయాలా అంటారు. చేయండి, మన చుట్టే ఉన్నాయి, అలా చేసుకోండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి, సరేనా? మళ్ళా మనం ఏ క్షేత్రం పోతే మన బట్టలు విడిచిపెట్టి వస్తాం. చాలామంది చూసినారా, క్షేత్రానికి వెళ్ళినప్పుడు బట్టలు వదిలేసి వస్తారు. వదిలేసి వస్తారా, మునిగి నదిలా బట్టలు వదిలి వస్తారు. అది చేయకండి, చాలా తప్పు. కర్మ మళ్ళీ తీసుకొస్తున్నారు మీరు. ఎందుకంటే ఆ క్షేత్రం చెడు చేస్తున్నారు మీరు. చెడు చేసి ఆ కర్మ మన మీకు వస్తుంది ఎంబడి. మేము ఆ క్షేత్రం పోయినాం, అక్కడ పోయినాం, ఇక్కడ పోయినాం. అవును, చాలా మంది చెప్తారు నదీ స్నానం చేసి బట్టలు విడిచేసి రండి అని చెప్తారు. అక్కడ తప్పండి, చాలా తప్పు. స్వామీజీ కోపం వస్తుంది ఆ మాట అంటేనే. సర్రని ఒకళ్ళు ఇట్లానే అంటే స్వామీజీ కోపం వచ్చింది. అలా చేయొద్దండి, తప్పండి, చాలా తప్పు. ఏ క్షేత్రం కూడా తెలియదు. చినిగిపోతే కూడా బ్యాగులు వేసుకొని రండి, మన ఇంటికి వచ్చినాక పడేయండి. ఎక్కడో మన ఇంటికి వచ్చినాక పడేయండి, మళ్ళీ ఎక్కడ కాదు. ఇంటికి వచ్చినాక పడేయండి, ఏ క్షేత్రంలో పడేయొద్దండి. అది మర్చిపోండి. నేను అందరు భక్తులకు అదే కోరుతున్నాండి. ఎందుకంటే అక్కడ వాతావరణం చెడు అయిపోతుంది. మన భక్తులు వచ్చి నేను గానగాపురం పోయి అన్నీ సాఫ్ చేసి కాలబెట్టి వస్తా అంటే ఆ పని చేయి అన్న. నేను చేస్తాను భక్తులు, చెయ్యండి, మంచిది. అది ఎవ్వరు ఈడవద్దు, బట్టలు ఇంటికి తీసుకురండి. అవును, ఎక్కడ చూస్తే అక్కడ బట్టలు పడేసేసి ఉంటుంది. ఆ నదిలో పోతే కూడా కాళ్ళకు బట్టలే తగులుతున్నాయి. మనం మునుగుతున్నాం దేనికి? శుద్ధి కావాలని. స్వామి శుద్ధి స్నానం చేయమంటున్నారు. అక్కడ ఏం చేస్తున్నాను మీరు? బట్టలు వదిలి అడుగు పెట్టగానే బట్టలు వస్తున్నాయి అనిపిస్తుంది. అవునమ్మా, ఎన్నికలు కూడా ఏడుస్తారండి, అది కూడా తప్పండి. అమరజా భీమా నదిలోకి అన్ని నదిలో అట్లానే ఉండేయండి, ఇదే అని కాదు. కాశీలో కొద్దిగా శుభ్రం ఉంది, ఇప్పుడు చేస్తున్నారు, ఇప్పుడు శుభ్రమై. అలా అన్ని నదులు కూడా క్షేత్రం మెయిన్ పుణ్యక్షేత్రం అది. అక్కడికి వెళ్ళి పాపం చేసి వస్తున్నాం. అష్టతీర్థ దగ్గర డుబ్కి కొడుతున్నాం కానీ అక్కడ కూడా బట్టలు తగులుతున్నాయండి. తప్పు కదా అది. అంటే ఈ రెండు ప్రార్థనలు చేసుకోవాలి. ఈ ప్రార్థన చేసుకోండి, చాలా మంచిది. అంటే ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాం, అంతే కదా. అవునమ్మా, ప్రకృతిలో మనం ఉన్నాం, ప్రకృతి మనలో ఉంది. మనలో ఉందా లేదా? ఉన్నదమ్మా. మనం ప్రకృతిలో ఉన్నాం, దానికే ప్రార్థించండి. మంగళం అంటే మంగళమే జరగాలి, అంతే. చెడు కాదు, అక్కడ మంగళమే అవుతుంది. ఇంకొకసారి చెప్పండి అమ్మా అది ప్రార్థన. విశ్వమంగళం, ప్రకృతి మంగళం, సృష్టి మంగళం, పంచభూత మంగళం, కలియుగ మంగళం, కవిష్ట మంగళం, గురువు మంగళం, దేవ మంగళం, ఆత్మ మంగళం, సర్వ మంగళం భవతి భవతి. ఈ కవిష్ట అనేది మీ గోత్రం కాబట్టి. గోత్రం అండి, మేము గోత్రం, మీ గోత్రం మీరు చెప్పుకోండి, ఎవరి గోత్రం వాళ్ళు చెప్పుకోవాలి, ఇది కంపల్సరీ అండి. చాలా సంతోషం అమ్మా, చాలా మంచి విషయాలు, ఎన్నో అనుభవాలు పంచుకున్నారు. అయితే మీరు చాలా విషయాలు చెప్పట్లేదు, ఎందుకంటే ఎంతో మంది భక్తులు మీ దగ్గరకు వచ్చి వారి అంటే అవన్నీ పర్సనల్ విషయాలు కాబట్టి అలా మీరు బయటకు పెట్టట్లేదు. కానీ ఒక్కటి చెప్తానండి, ఎందుకంటే నా దగ్గర చాలా మంది వచ్చేటోళ్ళందరూ డైవర్స్ కేసులు ఎక్కువ ఉన్నాయండి. నాకు చాలా బాధ ఇస్తుంది. ఆడు మొగల కొట్లాట అవుతా ఉండింది, ప్రతి మనుషులు అవుతుందండి, కాంతి ఎవరు ఉండాలండి? చదువుకొని పోవాలి, అంతేగాని ఇడిపోయి కొడుకు ఒక దిక్కు, తల్లి ఒక దిక్కు, తండ్రి ఒక దిక్కు, ఇది ఎందుకండి? కలిసి ఉండండి, ఇద్దరు తిట్టుకోండి, చేసుకోండి, ఇంట్లో చేసుకోండి అండి. బయట ఎందుకు పడతారండి మీరు? అమ్మ నాయన పెళ్లి చేసి ఇచ్చిన వాళ్ళ కష్టము, మీరున్న వాళ్ళ కష్టం అయితే అత్తమ్మ ఇద్దరు ఆల్మొగల నుంచి ఎంతమంది కష్టపడుతున్నారు చూడండి. కుటుంబం అండి, పిల్లలు కూడా ఆగం అయిపోతున్నారు. నేను అందరికి చెప్పేది ఒకటే, ఇప్పుడు వేడి ఉన్నారు, డైవర్స్ అయ్యే వాళ్ళు కూడా కలవచ్చు, దానికి కోట ఏం చేయలేదండి. కలిసి ఉంటే కూడా వచ్చి కలవండి, నేను అదే ప్రార్థిస్తాను అందరికి. దేవుడు అదే అంటాడు. ఎందుకు పెళ్లి చేసుకున్నాను ఒక్కసారి అందులో చెప్తూనే ఉంటారు, పెళ్లి చేసినాక ఇరిపోవద్దు. కష్టాలు అంటే పంచుకోండి, చిన్న కష్టమే కదా, 10 మందికి చెప్పుకోండి, చెప్పుకోకపోతే అమ్మనాయని చెప్పుకోండి, ఏదో ఒక మార్గం దొరుకుతుంది. ప్రతి మనిషికి ఒక మార్గం ఉంటుందండి, అది మాత్రం కలిసి ఉండండి. అమ్మ నాయన కూడా కొన్ని తప్పులు చేస్తారు, నా బిడ్డ నా దగ్గర ఉండాలి, ఇట్లా పెరగాలంటే వాళ్ళ దగ్గర పోయినాక వాళ్ళ పద్ధతి నడవాలి కంపల్సరీ. ఇది అత్తగారింటి వాళ్ళు అత్తగారు కూడా ఆలోచించాలి, ఒక పిల్ల అక్కడి నుంచి తెచ్చుకున్నాం, వాళ్ళకు కూడా మర్యాద నేర్పియాలి కొద్ది మెల్లమెల్ల, కానీ వాళ్ళు కూడా అనుకోవాలి ఇద్దరు తప్పు, ఇక అత్తది కూడా తప్పు, అమ్మవారిది, ఇద్దరి మధ్యలో పిల్ల ఇది అయిపోతుంది. ఆల్మొగలో ఇడిపోతున్నారండి, చాలామంది వస్తున్నారు సంకేత్, అట్లా రావద్దండి, కలిసి ఉండండి. ఎవరే దూరం ఉన్న వాళ్ళందరూ కలిసి ఉండండి, నేను చాలా సంతోషిస్తాను. దేవుడు కూడా మీకు ఆశీర్వాదం ఇస్తాడు. అది కలిసి ఉండడానికి వాళ్ళకి ఏదైనా ఒక మంత్రం కానీ ఏదైనా గానగాపురం పోయి డుబ్కి కొట్టండి కంపల్సరీ,
గానగాపురంలో నదిలో స్నానం అష్టతీర్థం చేసుకోండి, అందులో కంపల్సరీ కలిసి ఉంటారు. కలిసి ఉంటారు. చాలా సంతోషం అమ్మా. మీ ద్వారా ఈరోజు ఆ దత్తాత్రేయుడు వచ్చి మా అందరికీ ఎన్నో అనుభవాలు ఇచ్చారు. ఏదైతే ఇప్పటిదాకా కష్టాల్లోని ఇబ్బందుల్లోనూ ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా పూర్తి విశ్వాసంతో మీ దగ్గరికి వస్తే సాక్షాత్ దత్తాత్రేయుడే వచ్చి వారి యొక్క కష్టాలని ఏ విధంగా తొలగించుకోవచ్చు అని చెప్తారు. ఈ మధ్యకాలంలో నాకు వచ్చినటువంటి వాటిల్లో తెలిసింది ఏంటంటే, అసలు వాళ్ళు మీ ఇంట్లోకి అడుగు పెట్టంగానే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సగం నెగిటివ్ అంతా కూడా బయటకు పోతుందని నాకు వాళ్ళు చెప్పినట్టు. అది కూడా చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు, లేదండి మేము ఏదో అనుకుని వెళ్ళాము, కానీ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత మాకు నిజంగా అంతకుముందు ఎక్కడా జరగని కూడా ఇంటి లోపలికి వెళ్ళంగానే కూడా మాకు సగం పోయినట్టుగా మాకు అనిపించింది, అంత చాలా అద్భుతంగా అనిపించిందండి అని చాలామంది చెప్పారు. నిజంగా మీరు ఆ దత్త సేవలో ఉంటూ ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు మీరు మేము ఎక్కువ అందరికీ చెప్పాలంటే మేము చెప్పలేం కదండి. ఫ్యామిలీ చాలా మంది ఫ్యామిలీలు ఉంటారు, ఎవరి మాట వాళ్ళ దగ్గర పెట్టాలి, మా వాద మాట. ఎందుకంటే మేము కూడా ఫ్యామిలీ కదా, అంతే కదమ్మా. ఒకళ్ళు చెప్పుకుంటూ పోతే పెద్దగా అవుతుంది. కారు పెట్టంగానే ఆటోమేటిక్ ఎక్కిపోతానండి అక్కడ పవర్ మా ఇంట్లో ఎవరికన్నా ఎక్కిపోతుంది. కూర్చుంటే లేవరండి. మొన్న ఒక ఆమె వచ్చింది, అర్ధ గంటలు వెళ్ళిపోతా అంటే సరే అన్న, 2 గంటలు కూర్చుంది. అబ్బా, కూర్చుంటే ధ్యానంలో వెళ్ళిపోతారండి, సెకండ్లో వెళ్ళిపోతారు. ఇంట్లో 10 రోజులు పోతే కూడా పోరంట వాళ్ళు. ఇక్కడ వస్తే 5 నిమిషాలు వెళ్ళిపోతారండి, అదే 5 నిమిషాలు, అంత మంచిగా ఉంటుందండి. అది మీరు ఆఫీస్లోకి ఇక్కడ మన ఛానల్లోకి రాగానే మీరు నేను కూర్చుని చూసి మీరు చెప్పారు. అవును, అంటే నేను ప్రతిరోజు దాంట్లో కూర్చుని కాసేపు ఆ దత్తని ప్రార్థించుకుంటూ ఉంటాను. అది ఒక శక్తి వస్తుందండి, ఆటోమేటిక్ వచ్చేసిందండి. నేను వంట కూడా చేస్తే నిజంగా వంట చేసేటప్పుడు స్వామి వచ్చి ఇది అదే కరెక్ట్ చెప్తానండి. నాకు వంట ఎవరైనా చూస్తే వంట చాలా బాగుంది ఎవరు అదే అంటారు, కానీ నేను చేయను. అన్నదానం కూడా ఎంత మిగిలిందండి. గురు పుణ్యములకైతే ఆంజనేయ స్వామి గుళ్ళ చేసినామండి, ఆ గుళ్ళ ఎప్పుడు అన్నదానం మిగలదండి సహా. కానీ మనం చేసినాం గురు పుణ్యంకి, అక్కడ వాళ్ళు బాపనాలు చెప్పిన ఎన్నికి ఇంటెలిజెంట్ సరే అంతే వేసినాం, మేము చెప్పినంతే వేసినాం. మళ్ళీ తక్కువ పడితే మళ్ళీ రెడీ పెట్టుకోండి, కానీ ఇంతైతే ఇవ్వండి అని అంతే వేసినామండి. ఎన్ని ఐటమ్ 10 ఐటమ్ 11 ఐటమ్ చేసినాం, అన్నీ మిగిలినండి, పంచినాం. మళ్ళా ఇంటి గురు పుణ్యంకి కూడా చేసినాం కదా, అప్పుడు కానీ మిగిలిన అందరూ అంటారు ఎంత ఎందుకు వేస్తాం. అసలు మేము వెయ్యమే, స్వామి చెప్పినారు ఎంత వేయండి అంతే వేస్తామండి. అసలు 600 మంది 1000 మంది తినిపోతారండి. మళ్ళీ అన్నం అట్లానే ఉంటుంది. మా బిడ్డ వచ్చి మా కొడుకు కూడా వచ్చి అమ్మ అన్నం అట్లానే ఉందండి, పబ్లిక్ తినిపోతుంది, అన్నం అంతే ఉంది, పంచండి ఇంకేం చేస్తాం. నేను అక్కడ పోయి ఇక్కడ నుంచి పనిచేయాలంతే, అంతే. అన్నదానం తరగడం అంటూ ఉండదు కదా, తరగదండి. ఆ గురువు చరిత్ర ఉంది, అది రియల్లీ మేము చూస్తున్నాం. ఇన్ని సంవత్సరాలు 22 సంవత్సరాలు మేము గురువు చరిత్ర గురు పుణ్యం చేస్తున్నాం కానీ ఒక్క రోజు కూడా తక్కువ పడదని లేదండి. తక్కువ 5 కిలోలు కూడా వేయండి 100 మంది తినిపోతారండి. నేను అదే అంటే నేనేం చేయాలి, వాళ్ళు చెప్పింది స్వామీజీకి అడుగుతా ఎంత చేయాలంటే ఇన్ని సరే అన్ని సౌదాలన్నీ తెచ్చి పెట్టాలంతే, అన్నీ మిగిలిపోతాయండి. అర్థం కాదు మాకే. మళ్ళీ తినేటోళ్ళు అన్ని ఐటమ్ ఏ గుళ్ళ పోతే కూడా అన్నదానం చేస్తా, లాస్ట్కి వచ్చిన పప్పు అన్నమే దొరుకుతుందండి లాస్ట్కి. ఇక్కడైతే అస్సలు దొరకదండి, అన్ని ఐటమ్ దొరుకుతాయి మీకు. ఈ దత్త జయంతి కింద చాలా మంది భక్తులు పొద్దున్నే వచ్చింది, 7 గంటలకు వచ్చిందండి. తొట్టెలో చూసినారు, జెండా ఎక్కించినారు, సాయంత్రం దాకా సేవలు చేసుకున్నారండి చాలా మంది. అందరు ఏమన్నా చుట్టాలు అనుకున్నారు కానీ చుట్టాలు కారండి, భక్తులే. అట్లా కలిసిపోయినారండి భక్తులు. అట్లా మా స్వామి దగ్గర వస్తే అందరు భక్తులు, చుట్టాలు ఎవరు కారండి, అందరు ఆత్మబంధువులు అందరు అట్లా సేవ చేసుకున్నారండి సాయంత్రం దాకా. ఒక భక్తుడు అయ్యో నేను పొద్దున్నే వచ్చాడుండే, నాకు ఆయన వస్తాడు ఈయన వస్తాడు, నాకు కర్మ తగ్గక సాయంత్రం 7 గంటలకు వచ్చాడు. ఈసారి అట్లా చేయ, నేనే పొద్దున్న వస్తా, ఎవ్వరు వెయిటింగ్ చేయదు అంటే వాళ్ళ కర్మ నాకు తగిలిందని బతుకుంటున్నాడు. వాళ్ళు వస్తారు చూడలేకపోతున్నా, బాధపడ్డాడు అని పర్వాలేదు లేదు. సాయంత్రం మాట్లాడు ఆ రోజు జపం కూడా ఇచ్చినాము, కొనికి జపమాలు ఇచ్చినాము. చాలా అద్భుతం అమ్మా. ఎన్నో విషయాలు మీరు అంటే మీరు ఎక్కువ మాట్లాడరు, నాకు తెలుసు ఆ విషయం. మీరు చాలా తక్కువ సమయంలోనే అన్ని కానీ అద్భుతాలు అయితే చేస్తారు మీరు. అద్భుతాలు మేము చేస్తామని మేము చెప్పాం అండి, స్వామిజీ చేస్తారు, మాతో అసలు కాదు. అసలు నేను కూర్చున్నా అంటే స్వామిజీ వచ్చి కూర్చుంటారండి. మనం బట్టలు కుట్టడానికి కూడా నేను కూర్చుంటా కదా, ఈరోజు ఇన్ని కుట్టాలంటే కంపల్సరీ నేను కుట్టి వచ్చేస్తాం. ఎలా కుడతా, కొట్టేప్పుడు కుర్చీ మీద కూర్చుంటే తిమ్మిలు కాదు,
అసలు కూర్చోలేను నేను. కానీ ఆ టైంలో 5 గంటలు కూర్చుంటాను, డాక్టర్ కూడా పరేషాన్ అవుతారు. గోళీలు కూడా వేసుకోను నేను. అవి పోతాయి, అవి వస్తే పోతాయి. కానీ వాళ్ళ నీళ్ళలే అని ఏదన్నా నొప్పి ఉంటే కూడా పోయి చెప్తాను, నాకు నొప్పి వేస్తుంది స్వామి అంటే, సరే పోతుంది అంతే, ఏం కాదు, అగరబత్తి పెట్టుకో పోతుంది, ఇట్లా చేయి పెడతారు వెళ్ళిపోతుందండి. వాళ్ళ స్పర్శ అంటే దూదిలాగా ఉంటుందండి చాలా. ఇప్పుడు కాలు పట్టుకుంటుందా, వచ్చి నిలబడతారు, రూపం మొత్తం చూపెట్టంటే మొత్తం రూపం కూడా చూపెట్ట అంటారు. మొత్తం రూపంలో రండి స్వామి ఒక్కసారి చూస్తానంటే, గంగాపురం వచ్చినాం కదా ఇంకేం చూస్తాం. మన పాదుకలు పట్టుకుంటే చాలండి. అంటే గురుకు ఇలా మొక్కాలండి. రైట్, చాలామంది ఇలా మొక్కుతారు, అది మొక్కండి, దేవుడికి మొక్కండి అన్నది కరెక్ట్. ఇప్పుడు గుడి కట్టాలన్నారు స్వామీజీ, ఎప్పుడైతుందో తెలియదు, అందరు ఆయన అనుకుంటే ఎంతసేపు అంతే. జాగా కూడా నేనే ఇస్తా అన్నారు, చూడాలి ఇప్పుడు వాళ్ళ ఇష్టం. చాలా సంతోషం అమ్మా. జయ గురుదత్త. మనం ఇంతసేపు ఆ దత్త అనుగ్రహంలో, ఆ దత్తస్వామి సాంగత్యంలో, ఆ దత్తప్రభు సాంగత్యంలో మనం ఎన్నో, అంటే ఆయన లీలల్ని గురుచరిత్రలో వర్ణించినవి ఏమైతే ఉన్నాయో అవి ఇప్పుడు ప్రత్యక్షంగా జరుగుతున్నటువంటి ఎన్నో గృహాలు ఉన్నాయి, ఎంతోమంది సాధకులు ఉన్నారు. అందులో మన చోళకర్ జయ గారు, వారు 20 సంవత్సరాల పైనుంచి ఆ దత్తాత్రేయుడినే పట్టుకున్నారు, ఆ గురువునే పట్టుకున్నారు. వారు నిత్యము వారు నా ద్వారా ఏది జరుగుతుంది అనుకోకుండా అంతా దత్తస్వామి చేస్తున్నారని ఆవిడ అనుకుంటారు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా ఎవరు నాకు ఈ కష్టం ఉందని ఆవిడ దగ్గరికి రాగానే ఆయనే వచ్చి స్వయంగా వారి కష్టాన్ని దూరం చేస్తున్నారు. ఇది అందరూ గ్రహించినటువంటి విషయం. కాబట్టి మీలో కూడా ఎవరైనా కూడా ఏమైనా ఇబ్బందులున్నా, మీరు ఆవిడ చెప్పినటువంటివి ఇంటి దగ్గర చేసుకున్నా కూడా చాలా ఆనందంగా ఉంటారు. కంపల్సరీగా మంచిగా చేసుకుంటున్నారు, అందరూ బాగుండడమే కావాలని కోరుకునే ఆవిడ. నిజంగా అలాంటి ఉపాసకులు మన దగ్గర ఉండడము మన అదృష్టం. ఏదైనా కూడా మీరు స్వయంగా ప్రత్యక్షంగా వెళ్ళి వారిని కలిసి మీ బాధ ఏదైనా ఉంటే చెప్పుకోవచ్చు. లేదు ఆవిడ చెప్పినటువంటివి మనకి ఎలా ప్రార్థించుకోవాలి స్వామిని అని చెప్పారు, అలా ప్రార్థించుకుంటూ అష్టతీర్థాల్లో ఏ విధంగా మనం స్నానం చేయాలి అనేసి చెప్పారు, అది కూడా చేసుకోవచ్చు. ఇవన్నీ కాకుండా మన గ్రహదోషాలు పోవడానికి ఏ విధంగా చేసుకోవాలో చెప్పారు, అవి కూడా చేసుకోవచ్చు. ఇలాగా మా దగ్గరికి వస్తే చెప్తామని అంటారు అందరూ కూడా, కానీ ఇలా పబ్లిక్గా చెప్పేది మాత్రం ఒక అమ్మ మాత్రమే. కాబట్టి మీరంతా కూడా ఇవన్నీ పాటించండి, మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే ఖచ్చితంగా తొలగుతాయని అమ్మ మాటగా చెప్తున్నారు ఇది. కాబట్టి మీరెవరైనా కూడా కలవండి, కలిసి ఆ దత్తప్రభు యొక్క ఆశీస్సులు తీసుకోండి. మరొక ఇంటర్వ్యూలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనండి శ్రీ సన్నిధి టీవీ. నమస్కారం.